Jesus Christ, the only solution. లూకాసు వార్త 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనమంతా ధ్యానిద్దాం. ఈ 17వ వచనంలో ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానంలో నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహములు ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నట్టుకును యోదయ దేశం అంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోను పట్టణముల సముద్ర తీరం నుండి వచ్చిన జనసమూహమును అపవిత్రాత్మల చేత బాధించబడిన వారు వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయన నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుతుండెను కనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలనని యత్నం చేశాను. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో 17వ వచనంలో ఆయన వారితో కూడా దిగి వచ్చి అని రాయబడింది కదా. ఆయన వారితో కూడా దిగి వచ్చి అంటే ఎవరితో కూడా అంటే 12వ వచనం నుంచి 16వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తలుని ఏర్పాటు చేస్తుంటాడు. తన శిష్యుల నుంచి 12 మందిని ఏర్పాటు చేస్తుంటాడు కదా. 12 మందిని ఏర్పాటు చేసుకుని వారికి అపోస్తలులు అనే పేరు పెడతారు. అలా 12 మందిని ఎంపిక చేసుకున్న తర్వాత వారితో కలిసి ఆయన ఆ మైదాన ప్రాంతానికి వారితో కూడా దిగి వచ్చి ఆ రాత్రి అంతా ప్రార్థన చేసి కొండ మీద ఉదయాన్నే 12 మందిని అపోస్తలులు ఏర్పాటు చేసుకుని ఇప్పుడు వారితో పాటు యేసు ప్రభు ఆ కొండ దిగి వచ్చి ఆయన ఏం చేశాడు అంటే ఆ మైదానంలో నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహము ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నట్టుకును అని రాయబడింది. ఎందుకు వచ్చారంట ఆ జనాభా? 2 కారణాల చేత వచ్చారు. ఒకటి ఆయన బోధ వినడానికి, 2 తమ రోగాలని కుదుర్చుకోవడానికి. ఈ 2 ఒకటి కాదు, వేరు. బోధ వినడం వేరు, రోగాలని కుదుర్చుకోవడం వేరు. ఈ స్పష్టత ఉండాలి. రోగాలను కుదుర్చుకోవడం వేరు, బోధ వినడం వేరు. మనం చర్చికి వెళ్తున్నప్పుడు ఇంతకు మనం రోగాలు కుదుర్చుకోవడానికి వెళ్తున్నామా లేకపోతే బోధ వినడానికి వెళ్తున్నామా అనే స్పష్టత మనకి ఉండాలి. అక్కడ దాన్ని నడిపిస్తున్న వాళ్ళకి ఉండాలి. ఇంతకి మేము వేదిక ఎక్కింది రోగాలను నయం చేయడానిక లేకపోతే బోధించడానిక అనే స్పష్టత నిలవబడిన వ్యక్తికి, చర్చికి వెళ్తున్న వాళ్ళకి మేము రోగాలు కుదుర్చుకోవడానికి వెళ్తున్నామా లేకపోతే బోధ వినడానికి వెళ్తున్నామా అనే స్పష్టత ఉండాలి. ఈరోజు 2 క్లబ్ అయిపోయాయి, 2 మిక్స్ అయిపోయాయి. దేనికి వెళ్తున్నామో స్పష్టత లేదు. కానీ యేసు దగ్గరికి వస్తున్నటువంటి జనసమూహానికి ఆయన బోధ వినడానికి, రోగాలు కుదుర్చుకోవడానికి. ఒకవేళ మీరు కనుక మేము రోగాలు కుదుర్చుకోవడానికి పలానా చర్చికి వెళ్తున్నాము అని అంటే కనుక మీరు ఎంతకాలంగా వెళ్తున్నారు, ఎన్ని రోగాలు కుదర్చబడ్డాయి అన్నది ప్రశ్న. అంతేనా? ఎంతకాలంగా వెళ్తున్నారు, ఎన్ని రోగాలు కుదర్చబడ్డాయి అన్నది ప్రశ్న. కానీ మీకే కుదర్చబడటం లేదా లేకపోతే వచ్చిన ఎవరికి కుదర్చబడటం లేదా? అలా కుదర్చబడడం అన్నది బహిరంగంగా తెలియబడుతుందా లేకపోతే ఎవరికి వాళ్ళు సర్ది చెప్పుకుంటున్నారా? కుదర్చబడుతున్నాయి అనేటట్టుగా మోసపరుచుకుంటున్నారా అన్నది ప్రశ్న. ఇకపోతే బోధ వినడానికి అనే సమాధానం మీరు చెబితే ఇంతకీ ఆ బోధ ఏంటి? అపోస్తలుల బోధన లేకపోతే వారి సొంత బోధన? ఏం బోధిస్తున్నారు? వారు బోధిస్తున్న బోధ అన్నది లేఖనానికి కట్టుబడి ఉందా లేదా లేఖనానికి దూరంగా వెళ్తుందా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. యేసు ప్రభువు అపోస్తలులు వచ్చి మైదానంలో నిలవబడినప్పుడు చాలా మంది వచ్చారంట ఆయన దగ్గరికి. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అంటే ఆయన బోధ వినటకును తమ రోగములను కుదుర్చుకున్నట్టుకును
యోదయ దేశం అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణమున సముద్ర ప్రాంతం నుండి వచ్చిన బహు జన సమూహమును, అపవిత్రాత్మ చేత బాధించబడిన వారు వచ్చి స్వస్థత నొందిరి. చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళు. తూరు సీదోను అనే సముద్ర ప్రాంతాల దగ్గర నుంచి వచ్చారు. యోదయ నుంచి, యెరూషలేము నుంచి వచ్చారు. అక్కడ వాళ్ళందరూ స్వస్థత నొందిరి అని రాయబడింది. ఎవ్వరు కూడా స్వస్థత పొందకుండా ఒక్కరు కూడా వెళ్ళలేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి స్వస్థత వచ్చింది. ఎందుకలా? మీరు అపోస్తులు చేసినటువంటి అద్భుతాలు చూసినా సరే ప్రతి ఒక్కరికి స్వస్థత వచ్చింది, ఇచ్చారు. ఎందుకు అంటే దానికి కారణం చెప్తున్నాడు. 19వ వచనం, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి. ప్రభావం ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్తుందంట? ఆయనలో నుండి బయలుదేరి అందరినీ, ఎంతమందిని? అందరినీ స్వస్థపరచుచుండెను. కనుక జన సమూహం అంతయు ఆయనను ముట్టవల్లని యత్నము చేసిరి. ఇక్కడ సోర్స్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభావం ఆయనలో నుండి బయలు వెళ్తుందంట. ఎంతమంది ఆయన తగిలినా, లేదా ఎంతమందిని ఆయన తగిలినా, ఆయన ఇంకెవరినైనా తగిలినా సరే అందరికీ స్వస్థత వస్తుంది. ఎందుకని? ఆయనలో ప్రభావం ఉంది. ఒక కరెంటు వైర్ వెళ్తుంది అనుకోండి, ఆ కరెంటు వైర్ దగ్గరికి మీరు నమ్మి పట్టుకున్నా షాక్ పడుతుంది, నమ్మకుండా పట్టుకున్నా షాక్ పడుతుంది, తెలిసి పట్టుకున్నా తెలియకుండా పట్టుకున్నా, మీరు ఏ ఉద్దేశంతో పట్టుకున్నా, ఎవరు పట్టుకున్నా సరే షాక్ పడుతుంది. ఎందుకని? అందులో శక్తి ఉంది, ప్రభావం ఉంది. అది మనల్ని అడగదు, మన దగ్గర విచారణ చేయదు. మన విశ్వాసంతో అవిశ్వాసంతో దానికి పని లేదు. దాన్ని ముట్టుకుంటే షాక్ పడుతుంది. నిజమేనా? యేసు ప్రభువులో ప్రభావం ఉంది కాబట్టి ఎంతమంది వచ్చినా అంతమందికి స్వస్థత కలుగుతుంది, రోగాలు పోతున్నాయి, దయ్యాలు పోతున్నాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు, ఒకసారి ఆ వచనం నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము, అందులో యేసు ప్రభు తన శిష్యుల్ని సువార్త నిమిత్తం పంపిస్తూ అంటున్నాడు. 5వ వచనం, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, యేసు ప్రభు 12 మందిని పంపిస్తూ వారికి ఏమని ఆజ్ఞాపించాడు అంటే, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయలో ఏ పట్టణంలో ప్రవేశింపుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెలకి వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి. ఇలా రోగుల్ని స్వస్థపరచడం అన్నది అపోస్తలుల చేతిలో ఉందా, వారి సామర్థ్యంలో ఉందా, లేకపోతే యేసు ప్రభు ఇచ్చిన అధికారంలో ఉందా? అంటే అపోస్తలు టాలెంట్ కదా, వారి ప్రార్థనా శక్తి కాదా? అపోస్తల ప్రార్థనా శక్తి కదా వారిని స్వస్థపరిచింది. చనిపోయిన వారిని లేపండి అన్నాడు. చనిపోయిన వారిని వీళ్ళు లేపారు. వీళ్ళ ప్రార్థనా శక్తి లేకపోతే క్రీస్తు ఇచ్చిన అధికారమా? అంతేనా? చనిపోయే వాడికి విశ్వాసం ఉంటుందా? చనిపోయిన వాడికి విశ్వాసం ఉంటుందా? ఉండదా?
మరి ఎలా లేస్తాడు? క్రీస్తు వారికి అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని బట్టి వాళ్ళు లేని ఆజ్ఞాపించగానే అలా లేచి కూర్చుంటాడు. కుష్ఠరోగుల్ని బాగు చేయండి, శుద్ధులుగా చేయండి. అపోస్తుల శక్తి సామర్థ్యాలు కాదు, అపోస్తుల భక్తి కాదు, వారి విశ్వాసం కాదు, వారి ప్రార్థన కాదు. దయ్యాలు వెళ్ళగొట్టండి అని చెప్పాడు. ఇదంతా యేసు ప్రభువు వారికి ఆజ్ఞాపించండి చేయండి అని. కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ఆజ్ఞాపించగానే అవతల కార్యాలు ఎందుకు జరుగుతున్నాయంటే అది క్రీస్తులో ఉన్న ప్రభావం వారికి అనుగ్రహించబడింది కదా. ఇప్పుడు అపోస్తుల దగ్గరికి ఒక గుడ్డివాడు వచ్చాడు అనుకో, ఆ వ్యక్తికి కన్నులు ఇవ్వాలి. ప్రార్థన చేయగానే ఆ వ్యక్తి కన్నులు రావాలి. ఒకరు అపోస్తులు ఇలా అన్నారు అనుకో, ఇంతగా నువ్వు యేసుప్రభువుని దేవుడు నమ్ముతున్నావా అని అడిగారు అనుకో, దానికి అర్థం ఉంటుందా? అర్థం ఉంటుందా? మీనింగ్లెస్. ఎందుకంటే యేసుప్రభు దేవుడని వాడు నమ్మాలి అంటే మొదట ఆయన దేవుడని నిరూపించుకోవాలి ఆ వ్యక్తికి. ఒకవేళ కన్నులు రాకముందే యేసు దేవుడని నమ్మేశాడు అనుకో, కన్నులు రావాల్సిన అవసరం కూడా లేదు. అంతేనా? యేసుప్రభు దేవుడని ఆ వ్యక్తిని నమ్మితే ఇక కన్నులు రావాల్సిన అవసరం లేదు, ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మొదట క్రీస్తు తాను దేవుడని, తాను ఈ వ్యక్తి సమస్యను తీసివేస్తాడని యేసుప్రభు నిరూపిస్తే అటు తర్వాత ఈ వ్యక్తి దాన్ని నమ్మేదానికి వీలు ఉంటుంది. ఒకవేళ అపోస్తులు ఆ గుడ్డివాడితో ఎందుకీ నేను దీన్ని చేస్తానని నమ్ముతున్నావా అని అడిగాడు అనుకో, ఖచ్చితంగా అడిగితే సమాధానం ఏంటి? నమ్మడు. ఎలా నమ్ముతాడు? అంతమంది ఎవరికైనా బాగు చేసినట్టు ఈ వ్యక్తి చూస్తే కదా నమ్మకం వస్తుంది. ఎలా వస్తుంది? ఊరికే నమ్మకం. లేకపోతే నువ్వు బాప్తిజం తీసుకున్నావా, లేకపోతే ఉపవాసం ప్రార్థన చేసావా, దేవుడిని కనిపెట్టావా, దేవుడితో మాట్లాడి, ఇవన్నీ అడగవద్దు. ఎందుకంటే నీకు అధికారం ఇచ్చేది ఆయన, నువ్వు ఆజ్ఞాపించు, అవి జరుగుతాయి. ఎందుకు మాట చెప్తున్నానంటే ప్రభావం క్రీస్తులో ఉంది. అవతల ఏ రోగమైనా ఏ సమస్య అయినా ప్రభావం ఈయనలోంచి వెళ్ళి వాళ్ళని బాగు చేస్తుంది. కానీ ఈరోజు మేము స్వస్థత చేస్తాం, స్వస్థతా బోధకులు అని పిలువబడే వాళ్ళు ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారు అన్నది నా ప్రశ్న. వచ్చిన వ్యక్తి ఎందుకు ప్రశ్న అడుగుతున్నారు? మీకు క్రీస్తు ఆజ్ఞాపించి ఉంటే, క్రీస్తు ఆ ప్రభావాన్ని ఇచ్చి ఉంటే అవతల వ్యక్తి విశ్వాసంతో మీకు అనవసరం. మీరు ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, ఆ పేషెంట్ డాక్టర్లు ఆపరేషన్ చేసే ముందు ఎంతకి ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావా, నమ్ముతున్నావా అని అడుగుతాడా? ఒకవేళ ఆ మాట అడిగితే కనుక అర్జెంటుగా లేచి బయటకు వచ్చేసాడు. వాడితో చాలా ప్రమాదం. 6 సంవత్సరాలు చదివింది అవతల వ్యక్తి విశ్వాసం మీద ఆధారపడతాడని కాదు. 6 సంవత్సరాలు చదివింది విశ్వాసాన్ని గురించి అడుగుతామని కాదు. మరి క్రీస్తు నీకు ఆ కృపావరాన్ని ఇస్తే, క్రీస్తు నీకు ఆ అధికారాన్ని ఇస్తే అవతల వ్యక్తి విశ్వాసంతోనో అవిశ్వాసంతోనో సంబంధం లేదు. నీకు ఇచ్చాడు ఆయన, నువ్వు ఆ వ్యక్తిని ఆజ్ఞాపించు, రోగం పోతుంది. ఏది నీకు స్వస్థపరిచే ఆ వరం ఇచ్చి ఉంటే జరుగుతుంది. ఇది ఆయన ఇవ్వకుండా నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయని నువ్వు ఒక భ్రమను సృష్టించావనుకో, జరగదు. క్రీస్తు దగ్గరకు వచ్చిన ఏ ఒక్క వ్యక్తి కూడా స్వస్థత పొందకుండా ఖాళీగా వెళ్ళలేదు, ఒక్కడు కూడా. మరెందుకు ఈరోజు ప్రతి ఆదివారం వెళ్తాం, సంవత్సరాలు వెళ్తాం? ఎందుకు జరగట్లేదు? ఎందుకు జరగట్లేదంటే మీకు విశ్వాసం లేదు అని అంటున్నారు. మాకు విశ్వాసం లేదు కాబట్టి మీ దగ్గరకు వచ్చి, ఒకవేళ మాకు విశ్వాసం ఉంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. మాకు విశ్వాసం ఉంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఒకవేళ మాకు విశ్వాసం ఉంటే స్వస్థత రాకపోయినా దాన్ని బట్టి దేవుణ్ణి మేము ఆరాధించగలుగుతాం, స్తుతించగలుగుతాం. ప్రభువా ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు, ఏదో ఉద్దేశం ఉంది కాబట్టి ఇచ్చామంటాం. అది లేకనే కదా ఇక్కడికి వచ్చింది. మళ్ళీ విశ్వాసం అంటావేంటి?
ఉండాల్సినది కదా. ఈ ప్రశ్న అర్థమవుతుందా? కాబట్టి ఇక మీదట మీరు ఎక్కడైనా ఒక చర్చి కానీ ఒక బోధకుల దగ్గర కానీ వెళ్ళేటప్పుడు రెండు ప్రశ్నలు. నేను రోగాన్ని కుదుర్చుకోవడానికి వెళ్తున్నారా, లేదా బోధ వినడానికి వెళ్తున్నారా? ఒక రోగాన్ని కుదుర్చుకోవడానికి అయితే ఓకే, ఈ రోజు స్వస్థత వస్తుందా, లేదా వచ్చే వారం వస్తుందా, లేదా వచ్చే నెల వస్తుందా, ఎప్పుడు వస్తుంది అనేది ప్రశ్న. ఈ వారమే రావాలి. ఎందుకు రావాలి? ఆయన స్వస్థతా బోధకుడు అయితే ఈ వారమే స్వస్థత రావాలి అంతే. నెక్స్ట్ వారం పోస్ట్ పోన్ లేదు. ఒకవేళ ఈరోజు రాలేదనుకో ఆ చర్చి మానేయండి. ఆయన చెప్పుకుంటూ ఉండాలి స్వస్థత జరుగుతుందని. రాలేదంటే రాలేదు, దేవుడు అధికారం ఇవ్వలేదు. లేదు బోధ వినడానికి వెళ్తున్నాం అని కనుక మీరు అంటే ఆ బోధ ఏ బోధ? అపోస్తలుల బోధ, లేకపోతే తన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మీ మీద రుద్దుతున్నాడా అన్నది ప్రశ్న. ఆ యేసు ప్రభు తనలో నుండి వెళ్తున్న ప్రభావాన్ని బట్టి అనేకులు స్వస్థపరిచాడంట. అలా స్వస్థపరిచిన తర్వాత 20వ వచనం, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పార చూసి ఇట్లనెను. అలా అపోస్తలులు అను పేరు పెట్టబడినటువంటి 12 మంది వాళ్ళు కిందకు వచ్చేటప్పటికి జన సమూహం, అందులో రోగాలు కుదర్చబడిన వాళ్ళు, దయ్యాలు వెళ్ళగొట్టబడిన వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు కదా. అందరూ అలా మైదానంలో నిలబడితే లేదా కూర్చుంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరి తట్టు పారదోచాడంట? చెప్పండి, ఎవరి తట్టు? శిష్యుల తట్టు పార చూసి. అంటే ఎవరికి చెప్తున్నాడు ఇది? అందరికీ చెప్తున్నాడు. కాకపోతే ఎవరు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి? శిష్యులు. వచ్చిన వాళ్ళు సీరియస్ గా తీసుకున్నా లేకపోయినా, వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా, శిష్యులకైతే ఖచ్చితంగా ఇది అర్థం కావాలి. ఎందుకంటే వీళ్ళకి అపోస్తలులు అని పేరు పెట్టాడు. చూడండి 13వ వచనం, ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాడంట. రాత్రి అంతా ప్రార్థన చేశాడు ఆయన. ప్రార్థన చేసి ఉదయాన్నే 12 మందిని పిలిచి ఆ గుంపులో నుంచి వాళ్ళకి ఆయన పెట్టిన పేరు ఏంటంటే అపోస్తలులు. అపోస్తలు అంటే అర్థం ఏమని? అపోస్తలు అంటే పంపబడిన వారు, క్రీస్తు చేత పంపబడిన వారు. క్రీస్తు ఎవరైతే పంపించాడో ఆయన ప్రతినిధులుగా 12 మంది, వాళ్ళ పేర్లు అపోస్తలులు. ఇదే సందర్భం మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం కూడా ఉంటుంది. ఆయన ఆ జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎందుకు వచ్చి. ఆయన కొండ ఎక్కి కూర్చుండగానే జన సమూహాలంతా ఎదురుగా ఉన్నారు. దగ్గరికి ఎవరు వచ్చారంట? శిష్యులు వచ్చారు. 2వ వచనం, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపు సాగెను. ఇప్పుడు ఫ్రంట్ లైన్ ఎవరున్నారు? ఎవరున్నారు ఫ్రంట్ లైన్ లో? అపోస్తలులు ఉన్నారు. అప్పుడు ఆయన నోరు తెరిచి, లూకాసు వార్త రాయబడిందంటే ఆయన తన శిష్యుల తట్టు పార చూసి, అటు ఫస్ట్ అపోస్తలులకి ఆయన బోధిస్తున్నాడు, వీళ్ళని ఫోకస్ చేస్తున్నాడు. మిగిలిన వాళ్ళంతా సాధారణమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు వింటే వింటారు, లేకపోతే లేదు. పాటిస్తే పాటిస్తారు, లేదా పాటించరు. కానీ తప్పనిసరిగా వినాల్సింది, తప్పనిసరిగా పాటించాల్సింది ఎవరు? అపోస్తలులు. అవునా? అంటే ఇప్పుడు యేసు చెప్తున్న మాటలు బయట వాళ్ళకి కాదు. ఎవరికి? ఆయన ఎదురుగా ఉన్న మనకి. ఆయన సీరియస్గా తీసుకుంటాడు మనకి. ఆయన చేత ఏర్పాటైనప్పుడు మనకి ఈ మాటలు బోధపడాలి, ఖచ్చితంగా అర్థం కావాలి. ఏం చెప్తున్నాడు ఆయన అంటే, బీదలైన మీరు, ఎవరు మాట్లాడుతున్నారు? బీదలైన మీరు ధన్యులు అని మాట్లాడుతున్నారు. కానీ మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూస్తే, మీరు నా మాట వింటే నా ఆజ్ఞను పాటిస్తే మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. మీరు అప్పు ఇచ్చేవారిగా ఉంటారు కానీ అప్పు తీసుకునేవారిగా ఉండరు. నీ పిండి విసికే తొట్టిలో పిండి తక్కువ కాదు, నూనె బొట్టిలో నూనె తక్కువ కాదు. ఇంట్లో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు, లోపలికి వచ్చేప్పుడు దీవించబడతారు, బయట వెళ్ళినప్పుడు దీవించబడతారు.
ఏది తక్కువ ఉండదు. మీరు కొత్త ధాన్యం వచ్చేంత వరకు పాత ధాన్యాన్ని తింటూనే ఉంటారు. నీ మందలు తప్పకుండా చూలు కడతాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడ నీకు పొలంలో కానీ, పశువుల్లో కానీ, ఇంట్లో కానీ ఎక్కడ నీకు పొదవు ఉండదు. ఇది ధర్మశాస్త్రం ప్రామిస్ చేసిన విషయం. ఒకరు ఎవడైనా అప్పు తీసుకున్నాడు అనుకో, వీడేదో పాపం చేస్తున్నాడు. ఏదైనా లోపం ఉందనుకో, వీడేదో తప్పు చేస్తున్నాడు, దేవుని శిక్షలో ఉన్నాడు. కలిసి రావట్లేదు అనుకో, ఏదో తేడా జరుగుతుంది. ఇది ధర్మశాస్త్రం ఇచ్చేటువంటి సూచన. అయితే క్రీస్తు అప్పుడే స్వస్థత పొందిన వాళ్ళు, దయ్యాలు వెళ్ళగొట్టబడిన వాళ్ళు, అప్పుడే అపోస్తలుని పేరు పెట్టబడిన వాళ్ళు, వీళ్ళందరినీ ఎదురుగా పెట్టుకొని ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్న మాట, పేదలైన మీరు ధన్యులు. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది పేదరికాన్ని తీసివేయడానికి కాదు. బైబిల్ ఎక్కడ అలాంటి మాట లేదు. యేసులో నమ్ముకోండి, నీ కష్టాలన్నీ పోతాయి. ఇది పెద్ద భూతు. అలాంటి మాట బైబిల్ ఎక్కడ లేదు. యేసులో నమ్ముకుంటే ఏమవుతాయంట? కష్టాలన్నీ పోతాయంట. ఒక్కసారి యేసు ప్రభు జీవితాన్ని చూడండి, సుఖపడినట్టుగా నాకు చెప్పండి ఎక్కడైనా ఉంటే. యేసు సుఖపడ్డా? ఆకాశ పక్షులకి గూళ్ళు ఉంటాయి, నక్కలకి గొర్రెలు ఉన్నాయి, మనిషి కుమారుడికి పెద్ద బంగ్లా ఉందన్నాడా? మరేమన్నాడు? తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదు. మీరు చూడండి 6వ అధ్యాయం 12వ వచనంలో, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటకు రాత్రి గడిపెను. ఎక్కడికి వెళ్ళంట ప్రార్థన చేయడానికి? మనమే వేలు కదా, నీట్గా తలస్నానం చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు గడిపి పెట్టుకుని ప్రార్థన చేస్తాం, ఏసీ వేసుకుంటాం. లేదా మేడ గది ఒకటి కట్టించుకుంటాం, మేడ గది అనుభవం. అక్కడ రాయబడింది వేరు, ఇక్కడ చేసుకుంది వేరు. లేకపోతే ఏం చేస్తాం, మొత్తం బిల్డింగ్ కట్టి లోపల పిఓపి డిజైన్ చేస్తాం, గుహలాగా డిజైన్ చేస్తాం, ప్రార్థన గుహ. ఇదేం పోయే కాలం తెలియదు. వాళ్ళకి బిల్డింగ్ లేక గుహలో పోయారు, ఈరోజు బిల్డింగే గుహలాగా కట్టుకున్నటువంటి దరిద్రులు. మీకు అర్థమవుతుందా విషయం? యేసు ప్రభు కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు కొండకు వెళ్ళాడు? ఇల్లు లేదు కదా, ఇంట్లోకి రాణించుకోవట్లేదు కదా, కాబట్టి రాత్రంతా ప్రార్థన చేస్తాడంట. ఇప్పుడు చెప్పండి, మనం యేసు ప్రభు కంటే బెటర్ పొజిషన్ ఉన్నావా లేకపోతే ఇంకా తక్కువలో ఉన్నావా? వాస్తవానికి ఇప్పుడు లైట్ లేకపోతే లారీ లైట్ వేసుకున్నామంటే బెటర్ పొజిషన్ అవుతుంది కదా, బెటర్ పొజిషనే కదా. పేదలైన మీరు ధన్యులు. క్రీస్తు పేదరికాన్ని పోగొట్టడానికి రాలేదు, అది ధన్యత అని చెప్పేదానికి వచ్చాడు. క్రీస్తు పేదరికాన్ని పోగొట్టడానికి రాలే, అది ధన్యత, ధన్యకరమైన స్థితి అని చెప్పడానికి వచ్చాడు. మనకేం కావాలి? అంచెలంచెలుగా 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 అలా ఎదిగిపోతూ ఉండాలి కదా. ఒకరు ఎక్కడైనా ఆగామనుకో, ఏం ప్రభువా, ఏం పాపం చేశాడు ప్రభువా, ఏం తప్పు చేశాడు ప్రభు అంటావా? క్రీస్తు ఇల్లు లేకుండా బ్రతికాడు. అపోస్తలులు సంచార జీవులుగా బ్రతికారు, దేశ దిమ్మరులుగా బ్రతికారు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? స్థిరమైన నివాసాన్ని. మనకు నిలువమైన పట్టణం లేదు అని మాట్లాడితే మనం ఏం కోరుకుంటున్నాం? నిలువమైన పట్టణం, స్థిరమైనటువంటి నివాసం. అలాగే రోడ్డు మీదకి రండి, అడుగు తినండి అని బైబిల్ చెప్పట్లే. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి ధన్యత అని చెప్తుంది బైబిల్. క్రీస్తు వచ్చింది మన స్థితిగతులు మార్చడానికి కాదు, మనసు మార్చడానికి, ఆలోచన మార్చడానికి, దేవునితో మన స్థితిని మార్చడానికి. భౌతికమైన విషయాలు కాదు, అభౌతికమైన విషయాల మీద దృష్టి పెట్టండి అనేదాన్ని. భూ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టకండి, పర సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టండి అనేదానికి వచ్చాడు క్రీస్తు. అంతేగాని పేదరికాన్ని పోగొట్టడానికి రాలేదు ఆయన.
నేనేమో తప్పు చెప్తున్నాను, బైబిల్ అలా ఉందా? యేసు ప్రభు బోధించిన బోధలో బీదలైన మీరు ధన్యులు, ఇదే మత్తయి సువార్తలో ఆత్మ విషయమై దీనులైన వారు, పూర్ ఇన్ స్పిరిట్ అని అంటారు. బీదలైన మీరు ధన్యులు. ఒక ధనవంతుడు ఉన్నాడంట, ప్రతిరోజు బహుగా సుఖపడుతున్నాడంట. ఉదయం వస్త్రాలు కట్టుకున్నాడంట, సన్నపార వస్త్రాలు కట్టుకున్నాడంట, బహుగా సుఖపడుతున్నాడంట. అయితే ఒక దరిద్రుడు ఉండెను, ఆ వ్యక్తి పేరు లాజరు. చెప్పు, ఎవరు వెళ్ళారు దేవుని దగ్గరికి? లాజరు వెళ్ళాడు కదా. దరిద్రత మనల్ని దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఆపలేదు. మరి అలాంటప్పుడు దాన్ని బట్టి చూడడం ఎందుకు? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకం నుంచి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం అంటాడు. అన్నము వస్త్రం ఉంది కదా, ఓకే, తృప్తి, సాటిస్ఫై. ఎందుకంటే మనం ఈ లోకంలోకి ఏం తీసుకుని రాలేదంట, ఈ లోకంలో నుంచి ఏమి తీసుకొని పోలేమంట. అంటే మనం పెట్టుబడి సున్నా, మనం తీసుకుపోయేది సున్నా, ఈ మధ్యలో ఉండేదంతా లాభమే కదా, లాభమా కదా? మరి తృప్తి పొందు. బైబిల్ మనకు నేర్పించింది ఏంటంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. సంతుష్టి అంటే ఏంటో తెలుసా? దేవుడు ఏదో ఇస్తాడని కాదు, ఆల్రెడీ ఇచ్చేసాడు, అది సంతుష్టి అంటే. సంతుష్టి అంటే ఇస్తాడు కాదు, ఇచ్చేసాడు. నాకేమి ఇచ్చాడు అంటే, బట్టలు వేసుకున్నావా లేదా? ఇచ్చేసాడు. మనం పుట్టినప్పుడు ఏం వేసుకొని పుట్టాం, పోయేటప్పుడు ఏం వేసుకొని పోతాం, ఇప్పుడంటే వేసుకుంటాలే కదా. వచ్చేటప్పుడు ఏమీ వేసుకొని రాలేదు, ఇప్పుడు వేసుకున్నాం అంటే లాభం కాదా? మరి ఏమి ఇచ్చాడు? బట్టలు ఇవ్వలేదు, ఇచ్చాడు కదా. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే ఇచ్చేసాడు, ఇస్తాడు కాదు, చేస్తాడు కాదు, చేసేసాడు. ఇది బైబిల్ నేర్పిస్తూ ఉంటే ఈరోజు దీనికి భిన్నమైనటువంటి బోధ వచ్చింది క్రైస్తవ. దేవుడు ఇస్తాడు, అడుగు 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 అని అయితే అడగొద్దా? అంటే ఇవ్వడా? గిబియాలో బలులు అర్పించాడు సొలొమోను. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై సొలొమోను ఏం కావాలి అని అడిగాడు. ఏమడిగాడు? ప్రభువా, నీ జనులైన ఇశ్రాయేలుని ధర్మశాస్త్ర ప్రకారంగా పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానం కావాలి అని. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ శత్రువు ప్రాణాన్ని అడగలేదు, లేకపోతే సుఖాన్ని క్షేమాన్ని అడగలేదు, ఆస్తి ఐశ్వర్యాన్ని అడగలేదు, జ్ఞానాన్ని అడిగాడు. నీకు జ్ఞానాన్ని ఇస్తాను, నువ్వు అడగిన వాటిని కూడా ఇస్తాను. ఇచ్చాడా? మనం అడిగినవే కూడా ఆయన, మనకు కావాల్సిన ప్రతిదీ ఇస్తాడు ఆయన. నువ్వు అడగాల్సిన అక్కర్లేదు, అడిగినా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు. అయితే నువ్వు అడుగుతున్నావు అనుకో, నీ ఫోకస్ దాని మీద ఉంది. మరి సొలొమోనుకి ఇచ్చిన మనకి ఇస్తాడే ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. మనల్ని పస్తు పెట్టడు, మనకేం బట్టలు ఇవ్వకుండా వస్త్రహీనులుగా చేయడు, మనకేది వెలుగు చేయడు. కానీ మన ఫోకస్ దాని మీద కాదు. మనం వేసుకుని నమ్ముకున్నది వాటి కోసం కాదు, మనం నమ్ముకున్నది పరసంబంధమైన విషయాల మీద ఆసక్తి కలిగి. ప్రభా క్షమించని వేడుకుందాం, దానికి పేదరికం అడ్డు కాదు. పేదవాళ్ళు, నిరుపేదలు, చివరికి కురుకులతో చచ్చిపోయిన చచ్చిపోయినా పరలోకం వెళ్తాడు. ఇక బాధ ఏంటి? ఆ పూట భోజనం పెడుతున్నాడు, కప్పుకోవడానికి వస్త్రాన్ని ఇస్తున్నాడు, ఇంకేం కావాలి అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, అపోస్తులైన మీరు ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే, యేసుప్రభు రాత్రి అంతా ప్రార్థన చేసి మమ్మల్ని అపోస్తులుగా ఎన్నుకున్నాడు. ఇక రేపటి నుంచి మేము పట్టిందల్లా బంగారం అవుతుంది, మా పరిచర్య అంచెలంచెలుగా డెవలప్ అవుతుంది, ఇక మేము మేడల మీద మేడలు కడతాం, కారులో తిరుగుతాం అనే ఫీలింగ్లో ఉండకండి. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఈ స్థితి ధన్యత అని చెప్తున్నాడు. మీ ఉద్దేశం ఎలా ఉండాలంటే, ఇక రేపటి నుంచి మా హవా మామూలుగా ఉండదు, యేసు ప్రభువును ఎన్నుకున్నాడు ఇంతమందిలో నుంచి అనే ఉద్దేశం ఉండకండి. ఇప్పుడు ఎలా ఉన్నారో అదే ధన్యత. మీ స్థితిని మార్చను నేను.
అంతేనా? దానితో ఇంకేమైనా ఉంది ఇక్కడ? ఈరోజు దైవదేవుడిగా నియమించబడ్డారనుకో, ఒక బ్రాంచ్ ఇచ్చారనుకో, అనుకో మనసులో ఏముంటుంది? అతి త్వరలో రేకుల షెడ్ తీసేయాలి, బిల్డింగ్ వేయాలి, అతి త్వరలో సెకండ్ ఫ్లోర్ పడాలి, థర్డ్ ఫ్లోర్ పడాలి. ఇది సరిపోవట్లేదు, ఒక పెద్ద చర్చి కట్టుకోవాలి, ఎక్కడో తీసుకుని. అంతేనా? కాదంట. పేదలైన మీరు ధన్యులు. ఇది ధన్యతే. ఈ ధన్యతను ఆస్వాదించండి. మనకు ఏదైనా పొదవలేని స్థితి ఉంటే, ఇక నాకేం అక్కర్లేదనే స్థితి ఉంటే అది భ్రష్టత్వం. పొదవ ఉందనుకో, ఇంకా నాకు కావాలి అనేటువంటి స్థితి ఉందనుకో, దేవుడి మీద ఆధారపడతాం. మీ అకౌంట్లో 10 లక్షలు డబ్బు ఉందనుకో, మీకు ఏదైనా రోగం వచ్చిందనుకో, మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు, కాన్ఫిడెంట్గా ఎదుర్కొంటారు. ఫస్ట్ మీరు మోకరించి ప్రార్థన చేయరు, దేవ ఓపెన్ చేస్తారు. అవునా? మన స్థాయికి తగిన హాస్పిటల్ ఎక్కడ ఉన్నాం. అదే ఏం లేదనుకో, రోగం రాగానే ఏం చేస్తాం? వెంటనే మోకరించి చేస్తాం. ఎందుకని? తప్పుడు ప్రమాణాలు చేస్తాం. మనకి నిన్నాగా ఎందుకు దేవుడి మీద ఆధారపడతాం? నిన్నాగా నేను చూసుకుంటాగా అంటది. అంతా పోయినప్పుడు ఒరిజినల్గా ప్రేయర్ చేస్తాం. ఉందనుకో డబ్బు, చేసే ప్రార్థన ఫార్మాలిటీ చేస్తాం, ఫార్మాలిటీ ప్రేయర్ చేస్తాం. మొత్తం ఖరీదుంటుంది సార్, అప్పుడు జెన్యున్ ప్రేయర్ తగులుకుంటాం. నిజానికి స్వస్థత వచ్చేది మొత్తం పోయిన తర్వాతనే. పేదలైన మీరు ధన్యులు, ఎందుకంటే నా మీద ఆధారపడతారు, నన్నే అడుగుతారు, నన్నే అంటి పెట్టుకుంటారు, నా వైపు చూస్తారు. అపోస్తలుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే క్రీస్తు వైపు చూడాలి ప్రతిదానికి. ఎవరైతే వాళ్ళని ఎన్నుకున్నాడో ఆయన వైపు చూడాలి ప్రతిదానికి. వారందరి అకౌంట్లో ఒక్కొక్క అకౌంట్లో 10 లక్షలు వేలు ఆయన ఏం చేశాడు? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, ఆ ప్రార్థన ఇచ్చాడు. అంటే ప్రతిరోజు అడగాల్సిందేనా? ప్రతిరోజు అడగాల్సిందేనా? ఈ వారం ఆహారం మాకు దయచేయము అని ఎందుకు నేర్పించలే? డైలీ అడగాలి, డైలీ నా మీదనే డిపెండ్ అవ్వాలి. అందుకే వాళ్ళు పంపించేటప్పుడు అంటాడు, మీరు జాలను పెట్టుకోవద్దు. జాలి అంటే పర్స్ మెయింటైన్ చేయొద్దు. పర్స్ మెయింటైన్ చేసానికి ఏమవుతుంది? ప్రభు మీద ఆధారపడడం. ఆకలి పర్సు తీసి కొనుక్కుంటాం కదా. లేదు, నన్ను అడగండి, ప్రతిరోజు అడగండి. అంటే అపోస్తలుకు ఉండాల్సిన మనసు ఏంటంటే ఈ పేదరికం నుంచి బయటపోతామని కాదు, క్రీస్తు మమ్మల్ని ఈ స్థితిలోనే ఎన్నుకున్నాడు. ఇదే మా భాగ్యం, ఇదే మా ధన్యత. ధన్యత అంటే మీరు ఆల్రెడీ ఐశ్వర్యవంతులు, అదృష్టవంతులు, ఎంత భాగ్యం మీది, ఎంత గొప్పలు మీరు, ఎంత ఉన్నతమైన స్థితి మీది. అంటే పేదరికం గొప్పది అని చెప్పినటువంటి క్రీస్తు నమ్ముకొని ప్రభువా ఎంతకాలం ఈ పేదరికం ఉంటున్నాయా అంటే ఏమర్థమైంది మనకి? అంటే క్రీస్తు బోధించిన మొట్టమొదటి బోధలో మొట్టమొదటికి వచ్చిన అర్థం కదా మనకి. క్రీస్తు నోరు తెచ్చి బోధించిన మొట్టమొదటి బోధలోనే ఆ మొదటి మాట అర్థం కదా మనకి. ధన్యతల్లో మొదటి ధన్యత అర్థం కదా మనకి. కాబట్టి పేదరికం కోసం, ఐశ్వర్యం కోసం ప్రార్థన ఉండకూడదు. ప్రభుతో మన సమాధాన స్థితిని గురించి మాట్లాడాలి. పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీదే. రెండవ ధన్యత చూడండి, ఇప్పుడు ఆకలి గురుచున్న మీరు ధన్యులు. ఆకలి అవుతుందా? మీరు ధన్యులు. ఇదేం ధన్యత? ఆకలి అవ్వడం ఏం ధన్యత? ఇప్పుడు ఆకలి గురుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఆకలి దప్పులు అన్నది ధన్యత. ఇదే మత్తయి సువార్తలో ఉంటది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. అంటే అదేంటి? అంటే ఫిజికల్ హంగర్ కాదా? చెప్పండి. ఇక్కడేమో ఇప్పుడు ఆకలి కొలుస్తున్న మీరు ధన్యులు అన్నాడు, అక్కడేమో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది ఫిజికల్ హంగరా, స్పిరిచువల్ హంగరా? నాకు తెలిసి మీరు అందరికీ తప్పులో కాలేస్తారు. నీతి కొరకు ఆకలి దప్పులు అంటే నీతిని తప్పి భోజనాన్ని సంపాదించుకోకూడదు, పస్తైనా ఉంటాం కానీ అది దాని అర్థం.
మస్తైన ఉంటాం కానీ దేవుని వాక్యానికి మీరు ప్రవర్తించము, అది దాని అర్థం. నీతి కొరకు ఆకలి తప్పులు. ఫిజికల్ హంగరా, స్పిరిచువల్ హంగరా? ఫిజికల్, స్పిరిచువల్? మీకు అర్థం కాలేదా? శరీర సంబంధమైన ఆకలి, ఎందుకంటే మనసులో ఆత్మ సంబంధమైన ఆకలి. దేవుని నీతి కోసం భౌతికంగా ఆకలి కొనడానికి కూడా సిద్ధపడ్డారు. మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు కడుపు నిండిన స్థితిలో ఉంటారు అనే ప్రామిస్ ఏం చేయట్లేదు. చేస్తున్నాడా? మీరు కడుపు నిండిన స్థితిలో ఉంటారు, మీకు భోజనం ఖచ్చితంగా పెడతాను అని ప్రామిస్ చేయట్లేదు. తర్వాత మూడవ ధన్యత చూడండి, ఏడ్చుతున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. నాలుగవదిగా, మీరు ఏడుస్తుంటే కనుక ధన్యులు, మీరు ఓదార్చబడతారు, మీరు నవ్వుతారు. ఏడవడం కూడా ధన్యతేనా? నాలుగవదిగా, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. ఏవైతే మనం భౌతికంగా ఇవి కష్టాలు అని చిన్న చూపు చూస్తామో వాటన్నింటినీ యేసు ప్రభు ఎలివేట్ చేస్తున్నారు. పేదరికం ధన్యత, ఆకలి కొనడం ధన్యత, ఏడవడం ధన్యత. నాలుగవది అద్భుతం ఏంటంట, మనిషి కుమారుని నిమిత్తం యేసు ప్రభు అయిన నా కోసం, నన్ను బట్టి, నా కారణాన్ని బట్టి మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. ఇది ధన్యతని ఎంతమంది తెలుసు మీకు? ఇదే మత్తయి సువార్త ఏమిటో తెలుసా? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి మాట్లాడతారు. ఇది కూడా ధన్యతేనా? క్రీస్తు కొరకు అవమానాలు, నిందలు, వెలివేయబడటం, ద్వేషించబడటం, మీ పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు, మన పేరు కొట్టివేస్తున్నప్పుడు, మనల్ని హింసిస్తున్నప్పుడు ఏంటంట ఆ స్థితి? ఆ స్థితి ఏంటంట? ధన్యత. ఏంటి ఆ స్థితి? ధన్యత. అపోస్తులు చెప్తున్నాడు, మీరు నా ప్రతినిధులు కాబట్టి నన్ను ప్రకటించడానికి వెళ్తున్నాను కదా, మీకు ద్వేషం ఎదురవుతుంది, మీకు నింద ఎదురవుతుంది, మీ పేరు చెడ్డదని కొట్టేస్తారు, మిమ్మల్ని వెలివేస్తారు. అప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకోవాలి? ఇది మా భాగ్యం, ఇది మాకు రివార్డ్, మా బ్లెస్సింగ్ ఇది అనేటట్టు తీసుకోవాలంట. యేసుని నమ్ముకుంటే కులంలోంచి వెలివేస్తారంట. అదేంటి, అది భాగ్యమా లేకపోతే శాపమా? భాగ్యమేనా? అంటే కులాన్ని వదిలిపెడతారా యేసు కోసం? ఈ కాసేపు వదిలిపెట్టేస్తారు కదా, ఈ కాసేపు వదిలిపెట్టేస్తారు కదా. క్రీస్తు కోసం ఏదైనా కోల్పోతున్నామంటే అది బ్లెస్సింగ్. అందరికీ రాదు, అందరికి అర్థం కాదు. మనల్ని వెలివేస్తున్నారంటే బ్లెస్సింగ్ అది, మనల్ని నిందిస్తున్నారంటే బ్లెస్సింగ్ అది. ఫస్ట్ క్లారిటీ మనకు ఉండాలి. ఎందుకు నిందించబడుతున్నాను, ఎందుకు వెలివేయబడుతున్నాను, ఎందుకు కొట్టివేయబడుతున్నాను, ఎందుకు హింసించబడుతున్నాను అనే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. పక్కన వాళ్ళు వచ్చి ధైర్యం చెప్తారు, ఓదారుస్తారు, అది కాదు. ఫస్ట్ మనం కూర్చొని ఎందుకు నేను ఇది అనుభవిస్తున్నాను ప్రశ్న వేసుకోవాలి. దాని సమాధానం ఇది క్రీస్తు కోసం అని వచ్చిందనుకో ఏం చేయాలి? లేచి గంతులు వేయాలి. లేచి గంతులు వేయాలి. ఎందుకని? ఈ భాగ్యం ఎవ్వరికి పట్టలేదు, ఇది నాకే పట్టింది భాగ్యం అని. ఎందుకంటే యేసును నమ్ముకోక ముందు లోకంలో చాలా మంది మనల్ని వెలివేశారు, మనల్ని నిందించారు, మనల్ని ద్వేషించారు, దూషించారు, వ్యతిరేకంగా ప్రవర్తించారు. వాటికి కారణాలు ఉన్నాయా?
కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనం మంచివాళ్ళు కాదు కాబట్టి, ఏదో చేయకూడదు చేశారు కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తించారు. మనం చేసిన దానికి తగినట్టుగానే అలా ప్రవర్తించారు. అయితే ఈసారి మనం ద్వేషించబడుతూ ఉన్నది మనిషి కుమారుడి నిమిత్తం, క్రీస్తు నిమిత్తం. క్రీస్తు ఎవరింతకి ఏ పాపం లేను. అలాంటి వాడి కోసం ద్వేషించబడ్డం, దూషించబడ్డం, హింసించబడ్డం, వెలివేయబడ్డం, హింసించబడ్డం గర్వం కాదు, బ్లెస్సింగ్ కాదు, దీవెన కాదు, ఆశీర్వాదం కాదు. అపోస్తులకి ఈ క్లారిటీ ఉన్నది. లేకపోతే అపోస్తులు అనే పదానికి వాళ్ళు న్యాయం చేయలేరు, కురింగిపోతారు. వాళ్ళు వెలివేస్తున్నప్పుడు, వాళ్ళు హింసిస్తున్నప్పుడు కురింగిపోతారు. ఇదేంటి? క్రీస్తు రాత్రంతా ప్రార్థన చేసి మమ్మల్ని 12 మందిని ఏర్పాటు చేసుకుంటే మాకు ఎర్రతి వాచీలు పరుస్తారు అనుకున్నాం, కానీ ఇదేంటి అందరూ చిత్రిస్తున్నారు, మాకందరూ జేజేలు కొడతారు అనుకున్నాం, కానీ ఇదేంటి అందరూ వ్యతిరేకంగా తిరుగుతున్నారు, మమ్మల్ని వెలివేస్తున్నారు ఏంటి అని కురింగిపోతారా? కురింగిపోతారు. కాబట్టి ముందే చెప్తున్నాడు, అపోస్తలు అంటే పేదరికం ఉండదని అర్థం కాదు, అపోస్తలు అంటే ఆకలి దప్పులు ఉండవని అర్థం కాదు, అపోస్తలు అంటే ఏడుపు రాదని అర్థం కాదు, అపోస్తలు అంటే ద్వేషించబడరు, హింసించబడరు, వెలివేయబడరు అని అర్థం కాదు. వీటన్నిటికీ ఓర్చుకుని వీటన్నిటిని ధన్యతలు, మా భాగ్యం, మాకు మాత్రమే పట్టిన భాగ్యం అని భావించుకుంటే తప్ప అపోస్తలు అనేటువంటి పదానికి మీరు విలువ ఇవ్వలేరు, దాన్ని మీరు ఆనందించలేరు. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించినలా ఆ పేరును బట్టియే సంతోషపడాలి, దేవుని మహిమపరచాలి అని పేతురు మాట్లాడుతాడు. క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవిస్తానంట, ఆ పేరును బట్టి మహిమపరచాలంటే దేవుని. ప్రభువాన్ని క్రైస్తవులు చేసావు, అందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, కృతజ్ఞతలు అని చెప్పాలంట. నిజంగానే ఇవన్నీ క్రీస్తు బోధించాడా? ఇలా ఇది క్రీస్తు బోధించిన బోధ, లేకపోతే నేను రాసుకుని వచ్చానా? క్రీస్తు బోధేనా? నిజంగానే ఇలాంటి భావజాలం మనకు ఉంటుందా? ఇలాంటి భావజాలం ఉంటుంది మనకి? ఉండదు. క్వైట్ ఆపోజిట్లో వెళ్తాం. కానీ మనం ఎవరమే? క్రైస్తవమే. ఇక్కడ ఉన్నదానికి పూర్తి వ్యతిరేక దిశలో బ్రతుకుతాం, కానీ మనం క్రైస్తవులమే అని చెప్పుకుంటాం. ఇది ఎక్కడ పెట్టుకోరు అంటే మొదటి మూలపాఠాలు, ఫండమెంటల్స్ కూడా పేరు మనం, ఫండమెంటల్స్ పేరు మనం, ఏబిసిలలో పేరు మనం. ఈ లక్షణాలు పెట్టుకుని ప్రస్తుత క్రైస్తవాన్ని అలా తేల్చి చూడండి. ఎవరికైనా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ప్రేమ విందు. ఎందుకని? దేవుడు మమ్మల్ని దీవించాడండి. మరి ఉద్యోగం రాకపోతే? ఉద్యోగం వచ్చింది కాబట్టి ప్రేమ విందు, ఎందుకంటే దేవుడు మమ్మల్ని దీవించాడు, కృతజ్ఞతా కూడిక. రాకపోతే? ఉద్యోగం పోతే ఎవడైనా కృతజ్ఞత కూడిక పెడతాడా? వాళ్ళు వెళ్ళి అందరూ ఓదార్చాలే. ఏం కాదులే, మేము దేవుని దిక్కు ఓదార్చాలని ప్రార్థన చేస్తాం, ప్రార్థనలు పెడతాం, దేవుడు మరలా ఎందుకంటే గొప్ప ఉద్యోగాన్ని ఇస్తాడు. అలా కుంగిపోతాం కదా. కానీ బైబిల్ అలా చెప్పలేదు. పేదలైనా మీరు ధన్యులు. ఒకప్పుడు తిండి లేని పరిస్థితిలో ఉన్నారండి, ఈరోజు 3 పూట్లా తింటున్నారంటే దేవుని స్తోత్రం అనేవాళ్ళు ఉన్నారా? లేదండి, పస్తున్నాను, ఆకలితో ఉన్నాను, అయినా దేవుడి స్తోత్రం అనేవాళ్ళు ఉన్నారా? అలాంటి ఎవరు? అదేంటండి 3 పూట్ల తినలేకపోతున్నా, అయ్యో అని జాలిగా చూస్తాం. క్రీస్తు చెప్పిన బోధ, క్రీస్తు మీరు కలిగి ఉండాలని చెప్పిన మనసు ఈరోజు క్రైస్తవ్యానికి లేదు. క్రీస్తు కోసం ఏదైనా శ్రమ వస్తే విలవిల్లాడిపోతాం. ఎలా? అదేంటి ప్రభా, నీ కోసం చేస్తే నన్ను ఎందుకు ఇంత అవమానపరిచావు? అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట రాస్తాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక
అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం సరిపోయింది అంటున్నాడా, సరిపోలేదు అంటున్నాడా? సరిపోలేదంట. క్రీస్తు నమ్ముకున్నామంటే సరిపోలేదంట. కాక ఇంకేం కావాలంట? ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిన. అనుగ్రహం అంటే శాపమా దీవెన? అనుగ్రహం. అనుగ్రహం అంటే శాపమా దీవెన? దీవెన. ఇంతకు ఏం అనుగ్రహించబడిందంట? ఎవరైతే క్రీస్తు నమ్ముకున్నారో వారికి ఏం అనుగ్రహించబడిందంట? ఆయన కోసం శ్రమ పడడం అనుగ్రహించబడిందంట. ఇది కంప్లీట్ బ్లెస్సింగ్ అనమాట. ఏది? నేను విశ్వాసం ఉంచాను ఆయనలో, ఆయన కోసం శ్రమను కూడా అనుభవిస్తున్నాను. కంప్లీట్ అయిపోయింది. మీరైతే కంప్లీట్ బ్లెస్సింగ్ లో ఉన్నారా, లేకపోతే హాఫ్ బ్లెస్సింగ్ లో ఉన్నారా? నేనైతే కంప్లీట్ బ్లెస్సింగ్ లోనే ఉంటాను. మీరు అది ఒక బ్లెస్సింగ్ ఉందని కూడా తెలియదు మీకు. వేసుకొని నమ్ముకున్నాం, మనకి ఎందుకంటే మన పని మనం చేసుకున్నాం అంతేనా? ఆ చర్చ్, ఇల్లు, పని, ట్రయాంగిల్, ఈ మూడింటి మధ్యలో తిరుగుతుంటారు. జీవితం అంతా ఆ మూడింటి మధ్యలో అయిపోతుంటారు. చర్చ్ ఆదివారం, మిగిలిన రోజులు పని, ఇల్లు, ట్రయాంగిల్లో తిరుగుతుంటాం. ఆయన విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షాన శ్రమ అనుభవించడం కూడా ఆయన మనకు అనుగ్రహం ఇచ్చాడంట. బ్లెస్సింగ్ అంటారు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ఎందుకంటే క్రీస్తు రాజీ పడేటువంటి బోధ చేయలేదు, రాజీ పడేటువంటి ప్రాంత్యాలు చేయలేదు. రాజీ పడలేదు. రాజీ పడేవాడికి కష్టాలు వస్తాయా, రాజీ పడనవాడికి కష్టాలు వస్తాయా? ఒక విషయంలో రాజీ పడ్డాడు అనుకో కష్టాలు వస్తాయా, రాజీ పడకపోతే వస్తాయా? రాజీ పడకపోతే కష్టాలు వస్తాయి అంతే. రాజీ పడ్డాం అనుకో కష్టాలు రావు. లోకం సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదంట. ఇంతకు ఏంటి ఆ మంచిదంటే? వాడికి వీడికి అక్కడ ఇక్కడ దగ్గర అంతేనా దాని అర్థం? నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఇంకో సామెత ఉంది, ఉన్నమాట మాట్లాడితే ఉండూరు వచ్చిరాదంట. ఇంతకు ఏది నిజం? రెండు సామెతలు ఉన్నాయి. ఉన్నమాట మాట్లాడితే ఉండే ఊరు కూడా వచ్చిరాదంట, ఉండే ఊరు కూడా బతకలేదంట ఉన్నమాట మాట్లాడితే. సరే, ఇది కరెక్ట్ సామెత. లేకపోతే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతాయి, ఇది కరెక్ట్ సామెత. ఏది రెండింటిలో ఏది బాగుంటుంది? రెండు సామెతలు, రెండు పెద్దలు చెప్పారు. ఉన్నమాట మాట్లాడితే ఉండు కూడా వచ్చిరాదు అన్నది నిజమా? నోరు మంచిది అయితే ఊరు మంచిది నిజం? ఏది నిజం రెండింటిలో? మొదటిది ఏంటంటే రాజీ పడినటువంటి తత్వం, ఎక్కడ ఇవ్వడం లేవు. రెండోది ఏంటంటే అందరికీ బంధువులాగా ఉండడు. అందరి బంధువు, అందరి వాడు, అంతేనా? ఎవరికి ఏమాట చెప్పాలో ఆ మాట, ఎవరిని ఏమనకూడదు. ఎవరు ఏం చేసినా కరెక్టే. కాబట్టి అందరికీ మంచిగా ఉంటాం. క్రీస్తు నేర్పించరు. ఏం చెప్పానో దాన్ని చెప్పు, ఎలా ఉండమన్నానో అలాగే ఉంది. రాజీ పడద్దు అని అన్నాను. రాజీ పడకపోతే ఏమొస్తాయి? కష్టాలు వస్తాయా, సుఖాలు వస్తాయా? కష్టాలు వస్తాయా? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనం నుంచి. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరుచుంది కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమి కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. చూడండి 31వ వచనం. వారు ప్రార్థింపగానే వారు కూడి ఉన్న చోట కంపించరు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంతో బోధించరి. ఇక్కడ 5వ వచనం. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకుంది. 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి యేసుతో కూడా ఉండే వాళ్ళు గుర్తిరిగి అని మాట్లాడుతున్నాడు. ఈ మొదటి వచనంలో వారు ప్రజలతో మాట్లాడుతుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను
ఇక్కడ పెద్దలు ఉన్నారు. 5వ వచనంలో అధికారులు, పెద్దలు, శాస్త్రులు ఉన్నారు. 13వ వచనంలో ఈ అధికారులు, ఈ సన్నిధిని సభ అంతా ఏం చూస్తుందంటే ఈ పేతురు యోహానులో ధైర్యాన్ని చూస్తుంది. ధైర్యం. వాళ్ళు భయపడలేరు, ధైర్యంగా బోధించారు. ఇకపోతే 17వ వచనంలో ఆయనను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టాలి. సన్నిధి సభ అంటే 71 నుంచి 72 మంది అధికారుల బృందం. అధికారులు 71 నుంచి 72 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడుకొని అపోస్తులు 12 మందిని పిలిపించి వీళ్ళని బెదురు పెడితే, భయపెడితే వీళ్ళు ఏం చేస్తారంట, ఇక మీద ఈ సమాచారాన్ని వ్యాపింపజేయకుండా ఇంతతో భయపడతారు. కానీ వాళ్ళు భయాన్ని చూడాల, వాళ్ళు ఏం చూస్తారు, ధైర్యాన్ని చూస్తారు. వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే 18వ వచనం, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుని మాట వినట్టు కంటే మీ మాట వినట్టు దేవుని చూసి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. వాళ్ళు ఎంత బెదురు పెట్టాలని చూసినా, ఎంత శిక్షించాలని చూసినా, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. ఎందుకు అలాంటి తీర్మానం తీసుకున్నారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళను అపోస్తులుగా ఎన్నుకున్నది భయపడ్డానికి కాదు. జనులు మిమ్మల్ని ద్వేషించినప్పుడు కానీ, హింసించినప్పుడు కానీ, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల పలికి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు కానీ మీరు ధన్యులు. పర్సిక్యూషన్ అంటారు. అపోస్తులు పర్సిక్యూషన్కి ఎదురెళ్ళారు, శ్రమకి ఎదురెళ్ళారు. ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆయన పక్షాన శ్రమ అనుభవించడం కూడా క్రీస్తు పక్షాలకు అనుగ్రహించబడింది. మన భాగ్యం. ప్రకటించడం మన భాగ్యమే. ఆ ప్రకటనకు ఎదురవుతున్న పర్సిక్యూషన్ ఎదుర్కోవడం కూడా మన భాగ్యమే. పర్సిక్యూషన్ ఎవరు ఫేస్ చేస్తారంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవాళ్ళు. ఒంటరిగా ఉండడానికి భయపడే వాళ్ళు పర్సిక్యూషన్ ఫేస్ చేయలేరు. చాలా మంది క్రైస్తవులకి ఏంటంటే గుంపులో ఉంటేనే ధైర్యం ఉంటుంది. గుంపులోంచి బయట పెట్టామనుకో ధైర్యం పోతుంది, వాళ్ళు చెడిపోతుంది. ఒంటరిగా ఆలోచించలేరు, ఒంటరిగా బ్రతకలేరు, ఒంటరిగా ఏం చేయలేరు. 10 మంది ఉన్నారు చుట్టూ. ఈ మాట మాట్లాడితే వీళ్ళకు శత్రువు అయిపోతాం, ఈ మాట మాట్లాడితే వీళ్ళకు శత్రువు అయిపోతామేమో. యేసు ప్రభు ఆయన తిరిగి లేచిన తర్వాత 12 మంది శిష్యులు ఏమన్నాడు అంటే, తర్వాత ఇంకోటి చేర్చబడ్డాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అన్నాడు. ఎంతమంది వెళ్ళుంటారు? ఇద్దరిద్దరు వెళ్ళుంటారా, ఒక్కొక్కరు వెళ్ళుంటారా? ఒక్కొక్కరేనా? పోనీ వాళ్ళు వెళ్తున్నటువంటి ప్రాంతాలు అంతకుముందు ఏమైనా తెలుసా వాళ్ళకి? తెలియదు. ఎవరైనా అంగీకరిస్తారా, రమ్మంటారా ఇళ్ళలోకి? మరేలా? మీకు అర్థమవుతుందా ఎంత ప్రమాదంలోకి వెళ్ళారు ఒక్కొక్కరు? ఎందుకు ఆయన వారిని అలా సిద్ధపరుస్తున్నాడు అంటే, నేను అపోస్తులుగా ఎన్నుకున్న దేనికంటే ఈరోజు ఉన్నట్టు క్రౌడ్ ఉండదు. ఈరోజు నా చుట్టూ నా ఎదురుగా క్రౌడ్ విపరీతంగా ఉంది. రేపు నేను ఉండను. ఒక్కొక్కరుగా దేశాలకు వెళ్ళాలి, ఆయా జనాంగాల మధ్య వెళ్ళాలి, ఆయా మతాల మధ్యలోకి వెళ్ళాలి, ఆయా వ్యవస్థల్లోకి వెళ్ళాలి. రకరకాల వ్యక్తులు, రకరకాల ప్రాంతాలు, రకరకాల పరిస్థితులు. భోజనం దొరకదు, మీకు సౌకర్యాలు ఉండవు, మీకు సంతోషం ఉండదు, మీకు స్వాగతాలు ఉండవు, మీకు భద్రత ఉండదు. వీటన్నిటిని ధన్యతగా భావించుకుంటే అప్పుడు మీరు అపోస్తులు. వీటిలో దేన్నైనా కష్టంగా, శాపంగా భావించుకుంటే నా పని చేయడానికి అర్హులు కాదు మీరు అని చెప్పాడు ఆయన. అలా వచ్చారు అపోస్తులు, అలా వచ్చారు మిషనరీలు, అలా వచ్చారు హతసాక్షులు. ఈరోజు మొత్తం రివర్స్ అయిపోయింది, అంత రివర్స్ అయిపోయింది. ఒంటరిగా ప్రయాణం చేయడం చేత కదా మనకి, ఒంటరిగా ఆలోచించడం చేత కదా మనకి, గుంపులో ఉండి ఆలోచిస్తాం. అసలు యేసు మాట్లాడింది ఏంటి, మనం చేసుకుంది ఏంటి? ఇంతవరకు ధన్యతలు చెప్పాడు, బ్లెస్సింగ్స్ చెప్పాడు, 4 బ్లెస్సింగ్స్ చెప్పాడు. ఇప్పుడు శాపాలు ప్రకటిస్తున్నాడు. ఇది ఎగ్జాక్ట్గా మనకు ఫిట్ అవుతుంది చూడండి. ఈ శాపాలన్నింటిలో మనం ఫిట్ అయిపోతాం. ధన్యతలకు దేనికి ఫిట్ అవ్వం, కానీ శాపాలు ఫిట్ అవుతుంది చూడండి.
22వ వచనం నుంచి, మనిషి కుమారుడి నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టిపోయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నప్పుడు క్రీస్తు నిమిత్తం ఏం చేయాలంటే రెస్పాన్స్ ఏంటి? సంతోషించి గంతులు వేయండి. ఇలాంటి స్థితి కూడా ఉంటుందా? గంతులు వేయడం ఏంటి? డ్యాన్స్ వేయాల్సినప్పుడు అంట, క్రిస్మస్ రోజు కాదంట. నిజంగా డ్యాన్స్ ఎప్పుడు వేయాలంట? ఎవరైతే క్రీస్తు నిమిత్తం మనల్ని హింసిస్తారో, ఎప్పుడైతే మనం క్రీస్తు నిమిత్తం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటామో, అవమానాన్ని ఎదుర్కొంటామో, వెలివేతను ఎదుర్కొంటామో, అప్పుడు ఏం చేయాలంట? అప్పుడు పెట్టాలి పాట, అప్పుడు వేయాలి డ్యాన్స్. అంత రివర్స్ అయిపోయింది కదా. సంతోషించి గంతులు వేయండి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును, వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసేది. ఎప్పుడైతే మీరు నా నామం కోసం ఈ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, మీరు అపోస్తుల స్థానంలో నుంచి ప్రవక్తలు అనే స్థానంలోకి వచ్చేస్తారు. మీరు ప్రమోట్ అవుతున్నారు. ప్రమోషన్ అలాగ ఉంటుంది. కానీ మన ప్రమోషన్ ఏమనుకుంటాం? ఉద్యోగమో లేకపోతే కలిసి రావడమో అనుకుంటాం. అలా కాదంట. నా కోసం మీరు ఎప్పుడైతే పర్సిక్యూషన్ ఫేస్ చేస్తారో మీరు ప్రమోట్ అవుతున్నారు. ఎవరి దృష్టిలో? మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో. ఇప్పుడు శాపాలు చూద్దాం. 24వ వచనం, అయ్యో అయ్యో అనేది ఎప్పుడు అంటాం? ఎవరైనా పోయినప్పుడు కదా, ప్రమాదం పోయినప్పుడు. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ధనవంతులారా, నా తెచ్చి బైబుల్ తప్ప ఇంకెవరు అన్న మాట, క్రీస్తు తప్ప ఇంకెవరి మాట మాట్లాడలే. ఒక ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు క్రీస్తు దగ్గరికి. ఆయన ఎంత మోకాల్లోని, ప్రభువా నిత్య జీవితానికి వారసులు కావాలంటే ఏం చేయాలి? ఆయన ధర్మశాస్త్రం కొన్ని మాటలు చెప్పాడు. ఇది చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను. అవునా? అప్పుడు యేసు అతన్ని చూసి అతన్ని ఏమన్నా, అతన్ని ప్రేమించి, అతన్ని చూసి అతన్ని ప్రేమించి, అంటే ప్రేమతో చెప్పాడు, కోపంతో చెప్పలేదు, చాలా ప్రేమగా చెప్పాడు. ముచ్చట అనిపించింది, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నావా అని ప్రేమ పొంగుకొచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు? నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. కోపంగా చెప్పాడు, ప్రేమగా చెప్పాడా? ఎంత ప్రేమగా చెప్పాడో. క్వాలిఫై అయ్యాడు ఆ వ్యక్తి. చిన్నప్పటి నుంచి పాటించాడు కాబట్టి క్వాలిఫై ఈ మాట వినడానికి. మొత్తం అమ్మేసి నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి ముఖం చిన్నపుచ్చుకొని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడంట. ప్రశ్న అడిగింది ఆ వ్యక్తే, సమాధానం చెప్తే స్వీకరించలేని పరిస్థితి. ఏది ఆ వ్యక్తిని అడ్డగించింది సమాధానాన్ని పాటించకుండా? తప్పు. మిక్కిలి ధనం వదులుకోలేకపోయాడు. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. దీన్నే అపుస్తలుడైన పౌలు అంటాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. మీరే నాశనం చేశారు క్రైస్తవాన్ని. ఇష్టం వచ్చినట్టు దశభాగాలు ఇచ్చి, ఇష్టం వచ్చినట్టు కానుకలు ఇచ్చి నాశనం చేశారు మీరు కలిసి. ఈ పాపం అంతా మీదే. ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం. ప్రతి పాపానికి మూలం ఎవరంట? మూలం అంటే ఏంటి? మొదలు. ప్రతి పాపానికి మొదలంటే ధన అపేక్ష. ఎలా గుర్తించాలి వాడికి ధనాపేక్ష ఉందని? ఒక పాస్టర్కి ధనాపేక్ష ఉందని ఎలా గుర్తించాలి? ఒక పాస్టర్కి ధనాపేక్ష ఉందని ఎలా గుర్తించాలంటే, మెడలో హారం వేసుకున్నట్టుగా గూగుల్ పే, ఫోన్ పే, అకౌంట్ నెంబర్లు, క్యూఆర్ కోడ్లు అలా ఉంటుంది స్క్రీన్ మీద. ఎలా హారం ఉంటుంది. అది ఉంటే అర్థం ఏమని? ధనాపేక్ష అని. ప్రతి దానికి రకరకాల కార్యక్రమాలు పుట్టిస్తాడు, రకరకాల ప్రోగ్రాంలన్నీ క్రియేట్ చేస్తాడు. అన్నిటి ఉద్దేశం ఏంటి? పరమార్థం ఏంటి? ఏంటి చెప్పండి? ధనాపేక్షే. క్రైస్తవేమో ఉపవాస ప్రార్థనలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకు అనుకుంటున్నారు? మంచినీళ్ళు ఖర్చు కూడా ఉండదు. ఉపవాస ప్రార్థనలో ఉండే బెనిఫిట్ ఏంటంటే, రోగాలు పోతాయని చెప్పకండి.
ఆ రోగాలు వస్తాయి ఉపవాస ప్రార్థనలో. చాలా మంది అనుకుంటారు తెలుసా, ఉపవాస ప్రార్థన ఇస్తే రోగాలు పోతాయి. కాదు, రోగాలు వస్తాయి, ఉన్న రోగాలు ముదురుతాయి. ఒక్కరోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా భోజనం తినకంటే శరీరంలో జరిగే మార్పులు చూడండి. 2 రోజులు ఉండండి, గ్యాస్ ట్రబుల్ గ్యారెంటీ. గ్యాస్ ట్రబుల్ సమస్త రోగాలకి మూలం. ఎందుకంటే ప్రతిదీ కడుపు వచ్చి శరీరాన్ని పట్టాలి. అదే పోయిందనుకో, ఇంజిన్ పోయిందనుకో పరిస్థితి ఏంటి? ఉపవాస ప్రార్థన వల్ల అనారోగ్యాలు వస్తాయి. లేదన్నా మేము చేసుకోవాలనుకుంటే బెటర్ చేసుకోండి, ఇబ్బంది లేదు. నేను ముందు చెప్పండి, ఎవడో పెట్టిన ఉపవాసానికి వెళ్ళొద్దు అని చెప్తున్నా. మీకు చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, కానీ ఎవడో పెట్టాడు అనుకో వెళ్ళకండి. వాడు ఎందుకు పెడుతున్నాడంటే మంచి నీళ్ళు కూడా ఖర్చు ఉండదు, కానీ ఉపవాస ప్రార్థనలో ఎక్కువ కానుకలు వస్తాయి. తెలుసా మీకు ఆ విషయం? మనకి ఎంత భక్తి ఉంటుందో ఆ రోజు ఎక్కువ కానుక వేస్తాయి. ఉపవాసం అంటే భక్తి ఎక్కువ ఉంటుంది, మనకి కానుక ఎక్కువ పడుతుంది. అంటే నీళ్ళు కూడా ఖర్చు లేదు, కానుక పెట్టి మాత్రం తీయవు. ఒకప్పుడు కానుక పెట్టి ఎలా ఉండేటువంటి తీసి పక్కన పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది, ఫిక్స్డ్గా పెడుతున్నారు. ఫిక్స్డ్ అలా పెట్టేస్తున్నారు కానుక పెట్టు. ఇంకేం చేస్తున్నారు తెలుసా? ఒకప్పుడు గోడల మీద అన్ని వాక్యాలు ఉండేటివి. చర్చిలోకి ఎంటర్ అవుతే గోడల మీద ఏముండేటివి? వాక్యాలు ఉండేటివి. ఇప్పుడు గోడల మీద ఏముంటాయి? ఏముంటాయి చెప్పండి? స్కానర్లు ఉంటాయి, QR కోడ్లు ఉంటాయి. ఎందుకని? ఎంత దారుణం కదా, ఎంత దారుణం కదా. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. ఇక్కడ ఆదరణ పొందారు, అక్కడ ఆదరణ లేకుండా ఏడుస్తున్నారు. ధనవంతుడు వచ్చిపోయి ఎక్కడ తొలగించాడంట? పాతాళను తొలగించాడంట. అక్కడ ఏం చేస్తున్నాడు వాడు? ఏడుపు, పండు కొరకడం, విపరీతమైన యాతన పడుతున్నాడంట. కానీ ఇక్కడ ప్రతిరోజు సుఖమే, అక్కడ ప్రతి క్షణము నరకమే. మీరు ఇక్కడ ధనవంతులుగా ఉండాలని కోరుకుంటున్నారేమో కానీ అక్కడ పరిస్థితి తారుమారవుతుంది అని చెప్తున్నాడు యేసు ప్రభువు. మీరు ధనాన్ని సంపాదించడానికి కాదు, ధనాన్ని సంపాదిస్తే సమస్తమైన కీడులకి మూలాన్ని సంపాదించుకుంటున్నారు. దేవుడు ధనం ఇస్తే తీసుకోండి, వద్దని చెప్పట్లేదు. మీరు సంపాదించగలరు. ఒకవేళ సంపాదిస్తే ఎలా సంపాదిస్తారంటే కష్టపడి సంపాదించండి. మీ తెలివిని ఉపయోగించండి, బలాన్ని ఉపయోగించండి, యుక్తిని ఉపయోగించండి, మీరు సంపాదించుకోండి. దేవుడిని అడ్డు పెట్టుకొని సంపాదించుకోవాలి. దేవుడి పేరిట మోసం చేసి సంపాదించుకోవాలి. మీ మోసంలో దేవుడు కూడా పాలుభాగస్తులు చేయలేదు. మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. మీరు చూడండి, ప్రతి సెలబ్రిటీ పాస్టర్కి ఒక అనాథాశ్రమం ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుందా? ఎందుకు అనుకుంటున్నారు? అదేంటని అలా మాట్లాడతారు. అనాథలకు సేవ చేయడానికే అమాయకంగా చెప్పకండి. ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది. ఎందుకు అంటే దాన ధర్మాలు చేయడానికని అమాయకంగా చెప్పకండి. ఒక హాస్పిటల్ ఉంటుంది. ఎందుకంటే అనారోగ్యం కలిగిన వారికి సేవ చేయడానికని అమాయకంగా చెప్పకండి. ఎందుకు ఇవన్నీ? ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, లేదా ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళు మనకు కట్టడానికి. అది బయటకు ఎందుకు పోవాలి? అదేదో మనమే పెట్టుకుంటే చారిటబుల్ ట్రస్ట్ దీనికి వేస్తారు, అనాథాశ్రమం పెట్టుకుంటే దీనికి వేస్తారు, లేకపోతే హాస్పిటల్ కడితే దీంట్లోనే చేరుతారు. ఇదంతా సేవ చేద్దామని కాదు, సేవ పేరుతో దోచుకుందామని. ఒకప్పుడు క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి ఈ సేవకి, ఈరోజు మనం చేస్తున్న సేవకి ఏంటి అసలు పొందుతున్న? ధనాపేక్ష, ధనవంతులు కావడానికి. యేసుప్రభు దీన్ని శాపం అన్నాడు, అయ్యో అన్నాడు. అయ్యో అన్నదాన్ని సంపాదించడానికి ప్రయాసపడుతున్నటువంటి నేటి క్రైస్తవ్యం. ధన్యత అన్నదాన్ని వదిలిపెట్టేశాం, దరిదాపులో కూడా లేదు అది. కానీ అయ్యో అన్నది మొత్తం కూడా పెట్టుకుంటున్నాం. అదేంటో మరి? ఒకవేళ దేవుడు ఇచ్చాడు అనుకో ఇబ్బంది లేదు. నువ్వు మాయ మాటలు చెప్పావు అనుకో చాలా ప్రమాదం, మంచిది కాదు అది. 2వ శాపం చూడండి. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి పొందురు. అయ్యో ఇప్పుడు కడుపు నిండింది కదా, సంతృప్తిగా ఉన్నారు కదా, మీరెవరంట? శాపగ్రస్తులు.
ఎందుకని? సామెతల గ్రంథంలో భక్తుడు ఒక ప్రార్థన చేస్తాడు. ఎవరు ప్రార్థన చేశాడు? సామెతల గ్రంథము 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం, దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. 2 కోరికలు కోరుతున్నాడు దేవునితో. నేను చనిపోకముందు వాటిని అనుగ్రహించు, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచు. వ్యర్థమైన వాటిని అబద్ధాలని దూరంగా ఉంచు ప్రభువా. ఫస్ట్ కోరిక. 2వ కోరిక చూడండి, వింతగా ఉంటుంది. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామను దూషించునేమో. ఏం ప్రార్థన చేస్తాడంటే, నాకు తగినంత పెట్టు. తక్కువ పెడితే దొంగతనం చేసి దొంగలు అయిపోతారు, నీ నామానికి అవమానం. ఎక్కువ పెడితే ఏమంటాడంట? యెహోవా ఎవడు అని అంటాడంట. అమ్మో, కడుపు నిండిన స్థితి ఎంత ప్రమాదం అంటే, ఎందుకు యెహోవా ఎవరు అంటావంట, దేవుడు ఎవరు అంటావంట. వెలితిగా ఉంటేనే దేవుని పట్టించుకుంటాం. నిండిపోయిందనుకో, ఇక నాకు చాలని పరిస్థితి వచ్చిందనుకో, దేవుడు మర్చిపోతామంట. మర్చిపోతామా? దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు మోషే ద్వారా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఓటలను, అగాధ జలము గల దేశం. మంచి దేశం. నీటికి పొదవలేనటువంటి సర్వసమృద్ధి నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఉన్నాయంటే పంట పడుతాయని అర్థం కదా. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. ఒలివ నూనెయు తేనెయు గల దేశం. కరువు అనుకోనకుండా నీవు ఆహారం తిను దేశం. అందులో నీకు ఏ లోపము ఉండదు. అసలు తక్కువ అనేదే ఉండదు. ఇక చూడండి, అది ఇనుపరాలు గల దేశము. దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు. ఇంతవరకు ఏది సమృద్ధి? అన్ని సమృద్ధి, ఏది కొదవలేదు. ఇప్పుడు చూడండి, ఈ కొదవలేని స్థితిలోంచి ఏం ముట్టుకొస్తుందో. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతింపవలెను. ఇది చేయాలి. నీకు తృప్తి వచ్చినప్పుడు, సంతృప్తి వచ్చినప్పుడు దేవాని కృతజ్ఞతలు ఆయన అని చెప్పాలి. ఇది చెయ్యాలి దేవుడు కోరుకున్నది. కానీ ఏం జరుగుతుందంట? దేవుడు కోరుకున్నది మనకి ఎందుకు భోజనం పెడుతున్నా అంటే ఆయన స్తుతించడానికి. కానీ ఏం జరుగుతుంది మన వైపు నుంచి? స్తుతిస్తామా? ఏం జరుగుతుందో చూద్దాము. 11వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపగా నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇల్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినది వర్ధిల్లునప్పుడు నీ మనసు మదించి, అంటే మదం ఎక్కి అంటున్నాడు, నీ మనసు మదించి తర్వాత దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో. కడుపు నిండితే వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్. కడుపు నిండితే వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటి? ఎవరు మర్చిపోతాం? ఒకప్పుడు నేను దాసుల గృహంలో కదా ఉన్నది, ఐగుప్తులో దాసత్వంగా చేసింది అనేది మర్చిపోతామంట. అది మర్చిపోతే దాసుల గృహం నుంచి తీసుకొచ్చిన యెహోవాను కూడా మర్చిపోతాం. ఆయన కూడా ఉండడు. యెహోవాను మర్చిపోతావేమో. యేసుప్రభువు అంటున్నాడు, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా. ఆ స్థితి చాలా ప్రమాదం అంట. మనకు తెలియక అడుగుతున్నాం, ప్రభువా ఇంకా సమృద్ధి, ఇంకా సమృద్ధి అంటున్నాం. చాలా డేంజర్ అది. నాకు అన్నీ ఉన్నాయనే స్థితి ఏదైనా వచ్చితే అది చాలా డేంజర్ కండిషన్. ఇంకా కొంచెం వెళుతుండాలి, ఇంకా కొంచెం వెళుతుండాలి. నాకు మా జేజు ఒక మాట చెప్పాడు. నేను 5వ తరగతి 6వ తరగతి చిన్నప్పుడు చెప్పాడు ఆయన. మరి ఎందుకు చెప్పాడు నాకు తెలియదు కానీ, ఒరే ఇంకొక ముద్ద అంటే మేము పిడస అంటాం, మీరు అంటారా పిడస అంటారా? అంటే ఇలా ముద్దలు చేసి తింటాయి కదా, ఒక్కో ముద్దను పిడస అంటారు అన్నమాట మా వైపు.
ఇంకో 2 పిడసలు తింటే కడుపు నిండుతుంది అనేటప్పుడు ఆపేసేగా అన్నాడు. మా చేసిన చెప్పిన మా సలహా నాకు. అందుకే నేను ఎప్పుడు ఫుల్గా తిన్నది మీరు చూడరు ఇప్పుడు దాకా. నేను కడుపు నిండా తిన్నది మీరు ఎప్పుడు చూసుకుంటారు, చూడరు. ఎందుకంటే తిన్నాం. నేను బాగా తిన్నానంటే కూర టేస్ట్ లేకపోతే తింటారు, కూర టేస్ట్ ఉంటే హాపు తినేస్తారు, పూర్తి తిన్నాను. ఎందుకంటే అది మనసులో పడింది అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు. ఇంకా 2 ముద్దలు తింటే కడుపు నిండుతుంది అనేటప్పుడు అప్పుడు ఆపేసాను అది తిన్నాను. అది ఎందుకో లోపల పడింది. ఇప్పటి వరకు కడుపు నిండా తినను. నాకెందుకు బుద్ధి పుట్టదు. వెళుతుండాలి, అలా వెలుతుగా ఉండాలి, కడుపు నిండకూడదు. కడుపు నిండితే చిక్కున మాటేనో కొంచెం గుర్తించేది అప్పట్లోనే. మీకు కడుపు నిండితే చెప్పిన మాట రకం కదా అప్పుడే గుర్తించేదే మాట. ఎందుకంటే ఆయన నుంచి కదా వచ్చింది. అందరూ అంతే, కడుపు నిండితే తృప్తి పొందితే ఇక మనం చెప్పిన మాట వినము. ఏదో ఒక వెళుతుండాలి, ఆరోగ్యంలో వెళుతుండాలి, ఆర్థిక విషయంలో వెళుతుండాలి, ఇంట్లో వెళుతుండాలి, బయట వెళుతుండాలి, ఏదో ఒక వెళుతుండాలి. వెళితే లేకపోతే చెప్పిన మాట వినం. కానీ ప్రార్థన దేనికోసం? వెళితిని కూర్చుకోవడానికి. సారీ, ఆ ప్రార్థన చేయకు, వెరీ డేంజర్ అది. అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా మీరు ఆకలి కొంటారు. మీకు కడుపు నిండితే ఆకలి కొంటారు, ఒకరోజు మీరు దొరకదు. తర్వాత 3వ శాపం చూడండి. అయ్యో, ఇప్పుడు నవ్వుతున్నవారులారా మీరు దుఃఖించి ఏడుతురు. ఇప్పుడు నవ్వుతున్నారా? అన్ని గౌరవాలు, సన్మానాలు, అబ్బో ఏంటంటే జరుగుతుంది, నవ్వుతున్నారు. ఇప్పుడు చాలా ప్రమాదం. బుద్ధిహీనులు నవ్వు అంట బాణ కింద చెట్టుపటియను చితుకుల మంటలా అంటారంట. చితుకుల మంటలా అంటారంట. ఎంతసేపు ఉంటుంది? కాబట్టి నవ్వడం కావాల్సింది. ఏదైనాగా నవ్వుట కంటే దుఃఖపోవటం మేలు. ఎందుకంటే ఖిన్నమైన ముఖము హృదయాన్ని కొనుపరుస్తుంది అని అంటాడు. నవ్వడం కంటే దుఃఖపడడం మేలంట. ఎందుకంటే ఖిన్నమైన ముఖం హృదయాన్ని కొనుపరుస్తుంది. నవ్వామనుకో, నవ్వడానికి పెద్దగా నాలెడ్జ్ అక్కర్లేదు. తెలుసు మీకు ఆ విషయం. ఎవరైనా మేధావులు ఉన్నారంటే, జ్ఞానులు ఉన్నారంటే, ఫిలాసఫర్స్ ఉన్నారంటే వాళ్ళ జీవితాన్ని మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఏడ్చినటువంటి సందర్భాలు, కోపలు ఉంటాయి, బాధపడిన సందర్భాలు ఉంటాయి. నవ్వుతూ ఎవడు ప్రపంచాన్ని బోధించలేదు. వాడు బోధిస్తున్నా అంటే వాడి లైఫ్లో చాలా ఏడ్చాడని అన్నట్టు. ఏడ్చినోడు జ్ఞాని అవుతాడు, నవ్వినోడు మూర్ఖుడు అవుతాడు. అంతేనా? మనకేం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. నవ్వడానికి నాలెడ్జ్ అక్కర్లేదు. ఏడ్చినప్పుడు హృదయం గుణపరచబడుతుంది, ప్యూరిఫై అవుతుంది. ఏడుపులోంచి పుట్టుకొస్తే ఆలోచనలు. ప్రపంచాన్ని సంస్కరించినటువంటి సంస్కర్తలు ఉన్నారు కదా, వాళ్ళ జీవితాలు చూడండి. వాళ్ళు జైళ్ళల్లో మగ్గిపోయి ఉంటారు, వాళ్ళు పేదరికంలో ఉండుంటారు. అంతేందుకు అంబేద్కర్ ఉన్నాడా? అంబేద్కర్ ఆయన ఇంత భారతదేశానికి రాజ్యాంగాన్ని ఎలా ఇవ్వగలిగాడు అనుకుంటున్నారు? అంత నాలెడ్జ్ వచ్చింది ఆయనకి. అంతప్పటి నుంచి అవమానం స్టార్ట్ అయింది ఆయన, ఇంతప్పటి నుంచే. ఇప్పుడు నవ్వుతున్న వారులారా మీరు ఏడుస్తారు. భూమి మీద నవ్వించడానికి అది క్రీస్తు వచ్చింది. మనల్ని మాట్లాడుతుంటారు కదా, ఆయన మీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడంట. వీడు చెప్పాడు. మరి మన దుఃఖాన్ని అంటే దేవుడు ఎలా మారుస్తాడంట? నాట్యంగా మారుస్తాడంట. మధ్యలో కండిషన్ ఒకటి ఉంది. దుఃఖాన్ని నాట్యంగా మారుతాడు. కండిషన్ ఒకటి ఉంది. ఒత్తుగా మార్చడు. ఎందుకు మారుస్తాడు? కాబట్టి క్రీస్తు నవ్వించడానికి రాలేదు. నవ్వితే నాశనం అయిపోతారని చెప్పడానికి వచ్చాడు. మీరు మొత్తం బైబిల్ అంతా చదవండి. క్రీస్తు నవ్వినట్టుగా ఒక్క లేఖనం కూడా ఉండదు. క్రీస్తు ఏడ్చినట్టుగా ఉంటుంది. ఎంతగా ఏడ్చాడంటే ఆయన చెమట గొప్ప రక్త బిందువు వలె మారి కారేంతగా ఏడ్చాడు. కానీ ఒక్కసారి కూడా చిన్నగా దోరగా కూడా నవ్వలే ఆయన. ఎందుకు నవ్వలేదు?
ఒకవేళ క్రీస్తు నవ్వి ఉంటే పొరపాటున ఎక్కడైనా మనం లైట్ తీసుకునే వాళ్ళం ఆయన మాటని నవ్వలేదా? లైట్ తీసుకుంటామని నవ్వేంత సిచ్యువేషన్ రాలా ఆయనకి. ఆయన జీవితం అంతా చాలా సీరియస్గా జరిగింది. ఆయన ఏడ్చిన ఏడుపు ఇంకెవరు ఏడవలే ఈ ప్రపంచంలో. అలా ఏడుస్తారని కూడా ఎవరికి తెలియదు. అలా ఏడ్చేటప్పుడు ఈ లోపల చర్మం కింద ఉన్నటువంటి చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి, పగిలిపోతాయి. అవి పగిలిపోయి స్వేద గ్రంథంలోంచి రక్తం కారుతుంది. అది తెలియదు ఎవరికి ఇంతవరకు. అలా ఏడుస్తారని తెలియదు. కన్నుతో ఏడుస్తారని తెలుసు, కానీ ప్రతి స్వేద గ్రంథంలోంచి కూడా ఏడుస్తారు, రక్తం వస్తుంది అనేటట్టుగా ఎవరు ఇంతవరకు ప్రపంచాన్ని చూపించాలి. క్రీస్తు ఏడ్చాడు ఆ ఏడుకుని, కానీ మనం నవ్వుకుంటున్నాం క్రీస్తుని బట్టి. పాస్టర్లు స్టాండప్ కమేడియన్స్ అయ్యారు, వచ్చిన వాళ్ళని నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒరే నవ్వడం అనేది బాణ కింద చిటపటేలు చితుకుల మంట లాంటిది అని చెప్పేవాళ్ళు లేరు. నవ్వడం కంటే దుఃఖపడడం లేదు, కిన్నమైన ఒక హృదయాన్ని కొనపరుస్తుంది అని చెప్పేవాళ్ళు లేరు. ద్విమనస్కులారా, మీ నవ్వుని దుఃఖానికి మార్చుకోండి, మీ సంతోషాన్ని చింతకు మార్చుకోండి అని చెప్పేవాళ్ళు లేరు. క్రీస్తు నవ్వించడానికి రాలే, అపోస్తులు నవ్వించడానికి రాలే. ఈరోజు పాస్టర్లు నవ్వించడానికే ప్రసంగాలు చేస్తున్నారు. అవునా? ఖచ్చితంగా ప్రసంగంలో 4 జోకులు ఉండేటట్టుగా ప్రిపేర్ చేస్తారు. చేస్తారా చేయరా? ఖచ్చితంగా 4 జోకులు ఉండాలి, నవ్వించాలి. ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే స్టాండప్ కమెడీస్ బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు నవ్విస్తున్నారు? చర్చకొస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు చేసేది నవ్వడమే కదా. ఇంటికి వెళ్ళగానే జబర్దస్త్ ఆన్ చేస్తారు, అన్ని జోకులే కదా ఉంటాయి. మళ్ళీ ఎక్కడ కూడా నవ్వించాలా? ఆ మాత్రం గ్యాప్ ఉందా? ఏమో నవ్వించాలంటే. యెషయా ఇదే చెప్తున్నాడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయం. ప్రవక్త యెషయా పిలిచాడు, రండి మారుమనసు పొందండి, పశ్చాత్తాపడండి, ఏడవండి అని పిలిస్తే చూడండి 22వ అధ్యాయం 12వ వచనం. ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడు చేసుకున్నట్టుకును గోనె పట్ట కట్టుకున్నట్టుకును సైన్యములకు అధిపతియు ప్రభువులకు యెహోవా మిమ్మును పిలువుగా. ఎందుకు పిలిచాడంటే యెహోవా ఏడ్చుటకు అంగలార్చుటకు తల బోడు చేసుకున్నట్టుకు గోనె పట్ట కట్టుకున్నట్టుకు పిలిచాడంట. రండి, ఎప్పటికైనా దుఃఖపడండి, చింతపడండి, పశ్చాత్తాపడండి. ఈరోజు ఉగాది కదా, ఉగాది ఈరోజు ఈ విజయవాడ దాటి వస్తూ ఉంటే నాకు తెలిసి ఒక 5,000 మంది, నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్ల పొడవున వరుసగా వెళ్తున్నారు, గుంపులు వెళ్తున్నారు. మొదట ఎవరో అనుకున్నాను, ఈరోజు ఉగాది కాబట్టి హైందవులు ఏమనుకున్నాను. ఇక వీళ్ళు వేసుకున్న డ్రెస్సును బట్టి వీళ్ళు క్రైస్తవులని తీర్మానం అయింది. ఒక్క చేతుల బైబిల్ లేదు. మళ్ళా వీళ్ళు ఎవరు ఇంతకి ఎందుకు వెళ్తున్నారు అని ఆశ్చర్యం పిలిచి ఆపి, ఎవరు మీరు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఆయన పేరు ఏదో చెప్పాడు, తంబి, ఆ జోసఫ్ తంబి అంట. ఆ తంబి ఎక్కడి నుంచి వచ్చాడు మనకు తెలియదు, కానీ జోసఫ్ తంబి అంటే ఆడి పేరు. ఆడెక్కడ ఉంటాడు? పెద్ద ఒట్టుపల్లి అంటారు. పెద్ద ఒట్టుపల్లి, చిన్న ఒట్టుపల్లి, విజయవాడ దాటిన తర్వాత వస్తారు. నిజంగా అవిటిదే పెద్ద విడితే ఉంటుంది. ఆడు తంపినే, అది అవిటిదే. వరుసగా వెళ్తున్నారు. ఎక్కడికంటే తంపి దగ్గరికి. ఎందుకు వెళ్తున్నారు అంటే ఉగాది. ఆ ఉగాది అయితే అలా దాటుకుంటూ వస్తే ముందు వైపు పెద్ద బ్యానర్ కనిపిస్తుంది. దేవుడు స్తోత్రం, నాకు రేవం దొరికింది ఇక్కడ అనుకున్నాను. అక్కడ రాశారు, ఏమని రాశారు తెలుసా? పశ్చాత్తాప పాదయాత్ర. ఏంటంటది? ఒక్కడి చేతిలో బైబిల్ లేదు, ఎందుకు పోతున్నారంటే వాళ్ళు పశ్చాత్తాప పాదయాత్ర. అంటే పాదయాత్ర చేస్తే పశ్చాత్తాపం వస్తుందా? ఎందుకు ఉగాది రోజే నిన్న చేయొచ్చు కదా, రేపు చేయొచ్చు కదా. తప్పు కాదు, తంబేది తప్పు. సరే, వాళ్ళు దాటుకు వచ్చాను.
వాళ్ళు దాటుకుని వచ్చిన తర్వాత ఇంకొంచెం దూరంలో సేమ్ గుంపు వెళ్తుంది. ఇది ఖచ్చితంగా హైందవులు ఏంటారు మనసులో. కొంచెం దూరం వచ్చిన తర్వాత సేమ్ అదే వాటం, అదే వాసన. మళ్ళీ ఎక్కడికి చూస్తున్నారు అంతా అంటే ఇక్కడ హోలీ ల్యాండ్ ఉంది. ఆ ఏలూరు దాటిన తర్వాత హోలీ ల్యాండ్ ఒకటి ఉంది. అదేంటే అది ఎరుసలేం కాదంటే కాదు కదా, ఇక్కడ పెట్టారు ఒకటి. ఇక్కడ ఏలూరు దగ్గర హోలీ ల్యాండ్ ఒకటి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. హోలీ ల్యాండ్కి వెళ్తున్నాం. బహుశా తలావి కట్టాడు నాకు తెలియదు, కానీ ఇది తండ్రి కడితే అది తలావి కట్టుంటాడు. ఆ తలావి నాకు తెలియదు. అరే ఇదేంటిది? ఇది చిన్న అవిటిపల్లి ఉంటుంది, అది పెద్ద అవిటిపల్లి ఉంటుంది. ఇది తమ్మి కడితే అది తలవే కట్టాడు. సరిపోయిందా? ఇదేం పోయే కావాలా? ఇదెక్కడిది? పశ్చాత్తాపం పాదయాత్ర చేస్తే రాదు. పశ్చాత్తాప పాదయాత్ర అంట. ఎవడిచ్చాడో టైట్లు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు. కొన్ని వేల మంది. వీళ్ళందరూ క్రైస్తవులేనా? క్రైస్తవులేనా? క్రైస్తవులు లాంటి వాళ్ళు. దేవుడు పిలిచాడంట. ఆ దేవుని ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడి చేసుకున్నట్టుకు గోనె పట్టుకున్నట్టు కూడా పిలిస్తే వీళ్ళేమని ప్రకటిస్తున్నారంటే 13వ వచనం, రేపు చచ్చిపోదుము కనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయచ్చు మాంసము తినచ్చు ద్రాక్షరసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహిస్తున్నారు. ఈయన పిలిచింది దేనికి, వీళ్ళు చేస్తుందండి. ఒరే చస్తారు కాబట్టి మారవలసి పొందండి, పశ్చాత్తాపండి ఈయన పిలిస్తే ఎటు చస్తాం కదా అని వీళ్ళేం చేస్తున్నారంట, సంతోషించి ఉత్సహిస్తున్నారంట. యేసు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నవ్వుతున్న మీరు ఏడుస్తారు. ఇక్కడ నవ్వుతున్నామని కాదు, ఇక్కడ కడుపు నిండిందని కాదు, ఇక్కడ ధనాన్ని సంపాదిస్తున్నామని కాదు చూసుకోవాల్సింది. తర్వాత ఏంటి అన్నది ప్రశ్న. లోకం చూస్తున్న చూపుకి యేసు ప్రభు బోధిస్తున్న బోధకి సంబంధం లేదు. తలక్రిందులైపోయింది. ఇలా లోకం భేదవాడిని ఎలా చూస్తుంది? అయ్యో పాపం అని చూస్తుంది. క్రీస్తు ఎలా చూస్తాడు? భాగ్యవంతులు, నా నిమిత్తం భేదవాళ్ళగా బ్రతుకుతున్నారు, న్యాయం కోసం భేదవాళ్ళగా బ్రతుకుతున్నారు. మనం ఆకలితో ఉన్నప్పుడు లోకం ఎలా చూస్తుంది? అయ్యో పాపం. కానీ క్రీస్తు ఎలా చూస్తాడు? భాగ్యవంతుడు, ఎంత ధన్యత వ్యక్తుంది. లోకం ఎలా చూస్తుంది? మనం క్రీస్తు నిమిత్తం అవమానం పొందుతున్నప్పుడు పిచ్చోడు వెర్రోడు అని అనుకుంటారు. కానీ క్రీస్తు అంటాడు శబాష్, ఇది ధన్యత అని. కానీ లోకం ధనవంతులు ఎలా చూస్తుంది? అబ్బో ఎంత గొప్పోడు అని. కానీ క్రీస్తు అంటున్నాడు, మరి నా మీద నువ్వు ఆధారపడలేవు, నా మీద ఆధారపడే మనసు నీకు లేదు, ఏ కష్టం వచ్చినా ఆ డబ్బుకు చెప్పుకుంటున్నావు, నీది కూడా బ్రతికేనా అంటాడు దేవుడు. ఏమి పొదవు లేకుండా సమృద్ధిగా అంటే లోకం ఎలా చూస్తుంది? ఆయనకి ఏంటంటే వెల్ సెటిల్డ్. యేసు ప్రభు అంటాడు అది అసలు సెటిల్మెంటే కాదు. వీడెప్పుడు జీవితంలో నా దగ్గర రాలేడు ఇక, అయ్యో పాపం అంటాడు. ఇప్పుడు నవ్వుతున్న మీరు శాపగ్రస్తులు. ఇక్కడ నవ్వడం కాదు, రేపు సచ్చిన తర్వాత అక్కడ ఏడుపు పండుగ ఉంటుంది. క్రీస్తు చెప్పినటువంటి వాల్యూస్కి ఈరోజు లోకం చూస్తున్నటువంటి విధానానికి చాలా తేడా ఉంది. సరే వాళ్ళకంటే అర్థం కాలేదు, మనకైనా అర్థం కావాలి కదా క్రీస్తు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నామని. బైబిల్ ఏం చెప్పిందంటే మారు మనసు అంటే ఎలా వస్తుంది? దేవాలయానికి వెళ్ళాడంట పరిసయుడు, సొంకరు ఇద్దరు వెళ్ళాడంట. పరిసయుడు ఏమైనా ప్రార్థన చేశాడు? నాకేం కొదవలేదు, నాకు అన్ని ఇచ్చావు, ఎక్కువ మాట్లాడితే నేనే నీకు ఇస్తున్నా అని చెప్పాడు. అంతేనా? నాకేం కొదవలేదు, అన్ని ఇచ్చావు, నేనే నీకు ఇస్తున్నా. ప్రేయర్ ఏం లేదు అందులో. అయితే సుంకరి దూరంగా నిలవబడి ఆకాశం కనులెత్తడానికి ధైర్యం కనుక రొమ్ములు బాదుకుంటూ దేవా పాపే నన్ను కరుణించు. బైబిల్ నేర్పించింది ఏంటంటే పశ్చాత్తాపాలు, ఏడవడాన్ని. మామూలు మనసు అంటే అదే, పశ్చాత్తాపం అంటే అదే. సహోదరులారా మేమేం చేయాలి? ఒకవేళ పెంతెకొస్తు పండుగ దినాన్న పేతురు జోకులు వేస్తుంటే ఎవడు మారడం? సీరియస్గా ప్రసంగం చేశాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగా నియమించాడు, ఇశ్రాయేలు వంశం అంతా దీన్ని రూఢిగా తెలుసుకోవాలి, సహోదరులను మేమేం చేయాలి అనేటువంటి స్పందన వచ్చింది. ఈరోజు క్రీస్తు సిలువని ప్రకటించేటప్పుడు క్రీస్తు సిలువను చూస్తే, ఆయన ప్రాణత్యాగం చూస్తే నవ్వు రావు, పశ్చాత్తాపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. ఈరోజు నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాపురులు. తర్వాత చూడండి, అయ్యో
మనుషులందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ. మనుషులందరూ మిమ్మల్ని పొగుడుతున్నారు అనుకో, మీకేంటి? ఎందుకు శ్రమ? మనుషులు పొగిడితే, మనుషులు పొగిడేది ఎవరిని? వాళ్ళని ఏమాత్రం ఖండించకుండా, ఏమాత్రం నొప్పించకుండా, ఏమాత్రం వారిని వేలెత్తి చూపించకుండా అందరికి దీవెనలు, ఆశీర్వాదాలు, క్షేమాలు, మేలు ప్రకటిస్తే మనుషులు ఏం చేస్తారు? మనల్ని పొగుడుతారు. వాళ్ళు వేలెత్తి చూపించామనుకో ఏం చేస్తారు? మనల్ని పాతిస్తారు కదా. అవునా కదా? యేసు ప్రభు నజరేతులో ప్రసంగం చేశాడు. ఆ రోజు ఇశ్రాయేల్ దేశంలో అనేక మంది విధవరాలు ఉన్నారు. అయినా సరే ఏలియా ఇశ్రాయేల్ దేశంలో ఏ విధవరాలు ఇంటికి పంపబడలేదు, కానీ సారెపతికి పంపబడ్డాడు. అంటే ఏలియా అద్భుతాన్ని ఇశ్రాయేలులో విధవరాలు పొందుకోలేకపోయారు, ఎక్కడో ఉన్నాడు పొందుకుంది, మీరు పనికి రాకుండా పోయారు అని చెప్పాడు. వీళ్ళకి చిరెత్తుకొచ్చింది. ఎవరో పొగిడాడు కానీ మమ్మల్ని పొగడలేదని. ఎలా పొగుడతాడు? పొగిడేంత పని ఏముంది ఇక్కడ వీళ్ళ దగ్గర? నయమాను కాలంలో, ఎలీషా కాలంలో సిరియా దేశస్తుడు నయమాను వచ్చి కుష్ఠరోగాన్ని బాగా చేస్తున్నాడు తప్ప ఇశ్రాయేల్ దేశంలో ఏ కుష్ఠరోగి బాగా కాలేదే. అంతే. ఈ 2 ప్రసంగాలు వినగానే ఇంక అందరూ డిసైడ్ అయిపోయారు. ఆయన పట్టుకున్నారు. ఎక్కడ తీసుకుని వెళ్ళారు? సమాజ మందిరం నుంచి ఆ పట్టణం కట్టబడిన కొండపేటు మీద నుంచి తలకిందులుగా దోయాలంట ఆయన్ని. ఫస్ట్ ప్రసంగం ఏదే. ఫస్ట్ ప్రసంగానికి వచ్చే రెస్పాన్స్ అది. క్రీస్తుకే ఈ రెస్పాన్స్ వస్తే మనకే రెస్పాన్స్ వస్తుంది. లోకులు నన్ను ద్వేషించిన ఎడలా మిమ్మల్ని కూడా ద్వేషిస్తారా? ద్వేషిస్తారు. వారు పచ్చి మావనికి ఎలాగ చేసిన ఎడలా మరి ఎండిన మావనికి ఇంకేం చేస్తారు? పచ్చి మాన తగలబెట్టేశారు. మరి ఎండిపోయిన మనం వెనకాడతారా? మనం ఎండిపోయిన మానమే. ఏ సారం లేదు, ఏ నీతి నిజాయితీ లేదు. అంత నీతి నిజాయితీ కలిగిన వాడినే సిలువెక్కిస్తే మరి మన పరిస్థితి ఏంటి? ఏం మాట్లాడుతున్నాడంటే, మిమ్మల్ని మనుషులు పొగుడుతున్నారు అంటే చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. బండ బూతులు తిరుగుతున్నారంటే కరెక్ట్ ట్రాక్. అవునా? అపోస్తలుడు పౌలు అంటాడు, మేము లోకానికి మురికిగాను పెంటగాను ఉన్నాము అని మాట్లాడతాడు. స్కమ్, మురికిలాగా అనిపిస్తున్నాం ప్రపంచానికి అంటాడా? మురికిలాగా కనపడుతున్న ప్రపంచానికి. ఎందుకని? మురికి ప్రపంచానికి వీళ్ళు మురికిగానే కనపడతారు కదా. ఎందుకు మనుషులు మనల్ని పొగుడుతున్నారు? ఎందుకు కొనియాడుతున్నారు? అది ప్రశ్న. ఎందుకు జైలు పడుతున్నారు ప్రసంగికుడికి? ఎందుకు కూర్చున్నారు? వాళ్ళు సంతోషపెట్టాడు కాబట్టి. జనులు హితబోధన సహింపుగా దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది. తమకు అనుకూలమైన బోధకులు, దేవునికి అనుకూలమైన బోధకులు కాదంట. ఎవరికి అనుకూలం? ఎదురుగా కూర్చున్న వాళ్ళకి అనుకూలంగా బోధిస్తే కొనియాడతారు. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. చాలా డేంజర్. మనుషులు మనల్ని పొగుడుతున్నారంటే చాలా డేంజర్. ఎందుకంటే మనిషి మంచోడు కాదు, పొగడాల్సిన మనిషి కాదు, పొగడాల్సిన దేవుడు. యేసు బాప్తిజం తీసుకొని ఒడ్డుకు రాగానే ఆ బాప్తిజం నుంచి ఆయన వస్తూ ఉండగానే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఎవరి యందు దేవుడు ఆనందించాడో ఆయన్ను సిలువెక్కించుడు ప్రపంచం. దేవుడు ఎవరి యందు అమితంగా ఆనందిస్తున్నాడో ఆయన సిలువెక్కించింది. ఆ రోజు యేసు ప్రభువును ఒకవైపు నిలవబెట్టి, బరబ్బను ఒకవైపు నిలవబెట్టి, ఎవరు కావాలంటే ఎవరు కోరుకున్నారు? మరి బరబ్బాను కోరుకునేటువంటి ప్రపంచం మనకెందుకు చేసేది పడుతుంది? కొడుతుందంటే ఏదో తేడా జరుగుతుందని అర్థం. మనుషులు మిమ్మల్ని పొగుడుతుంటే, కొనియాడుతుంటే మీకు శ్రమ, చాలా డేంజర్లో ఉన్నారు మీరు అని చెప్పాడు క్రీస్తు. ఈరోజు ఎలా ప్రసంగం చేస్తాం? అందరూ మంచి అనాలి, అందరూ మనల్ని పొగడాలి, అందరూ జేజేలు కొట్టాలి, అందరూ చప్పట్లు కొట్టాలి. సారీ, మంచిది కాదు. క్రీస్తు చప్పట్లు కొట్టాలి.
అపోస్తులు చప్పట్లు కొట్టాలి, ప్రవక్తలు చప్పట్లు కొట్టాలి, శబాష్ మా వలసలోనే ఉన్నామని. ఈ చప్పట్లు బయటికి వినపడకు, అంతరంగానే వినపడతాయి. ఈరోజు నేను చేసిన ప్రసంగం అనేది క్రీస్తు చప్పట్లు కొట్టేటట్టు ఉందని నాకు వినపడాలి. మీ చప్పట్లు వినపడితేంటి, వినపడితేంటి, వినపడకపోతేయండి. ఒక దైవజనుడు ఒక మాట అంటాడు, నువ్వు వేదిక ఎక్కేటప్పుడు ఏం కోరుకుంటున్నావు? నలుగురు మేధావులు ఆలోచించడం కోరుకుంటావా? అంటే నీ ఉద్దేశం, ప్రసంగ ఉద్దేశం అదా? లేకపోతే 100 మంది మూర్ఖులు చప్పట్లు కొట్టడం కోరుకుంటావా అని. మనం వేదిక ఎక్కే ముందు మన ప్రసంగాన్ని విన్న తర్వాత నలుగురు మేధావులు ఆలోచించడం కావాలన్నా ప్రసంగం అయిపోయేటప్పటికి, లేకపోతే 100 మంది మూర్ఖులు చప్పట్లు కొట్టడం కావాలన్నా? 100 మంది మూర్ఖులు చప్పట్లు కొట్టారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మాకంటే పెద్ద మూర్ఖుడు వీడారు. 100 మంది మూర్ఖులు చప్పట్లు కొట్టారు, దాని అర్థం ఏంటనుకున్నారు? వీడు మాకంటే పెద్ద మూర్ఖుడు కాబట్టి. మౌనంగా నలుగురు మేధావులు తలదించుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారంటే వీడు వాళ్ళకంటే మేధావని, వాళ్ళను ఆలోచింపజేసిన మేధావని. వాళ్ళు చప్పట్లు కొట్టరు, దీర్ఘ ఆలోచనలు పడతాడు, అవును కదా అని. ఏం కావాలి ఈరోజు? మనకేం కావాలి? చప్పట్లు అంటారా? చప్పట్లు ప్రతిదానికి దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి అంటున్నారా? బైబిల్లో లేదు అన్నమాట, తెలుసు కాదు. దగ్గరగా చప్పట్లు కొడితే దేవుడు మహిమపరచబడతాడని బైబిల్లో లేదు. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నా నాకు తెలియదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. వినబడుతున్నాయా మీకు? ఇలాంటి మాటలు వినబడతాయా? తిరిగి అడగండి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచమని అడిగారు, బైబిల్లో ఎక్కడైనా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి అని ఏ ప్రవక్త కానీ, అపోస్తలుడు కానీ, యేసు కానీ అడిగారా అని ఒక మాట అడగండి. ఎక్కడైనా ఒక లేఖనాన్ని చూపించారనుకో, మరి ఈ మొక్క అపోస్తలుడు తెలీదా, యేసు తెలీదా, ప్రవక్తలు తెలీదా అని అడగండి. మీకే కనబడిందా కొత్తగా అని అడగండి. టైంపాస్. ఏం గుర్తుకు రానప్పుడు చప్పట్లు కొట్టండి, ఏం గుర్తుకు రానప్పుడు అల్లులు చెప్పండి, ఏం గుర్తుకు రానప్పుడు స్తోత్రాలు చెప్పండి. ఈ గ్యాప్లు ఆలోచించుకుంటాడు. ఎందుకంటే ప్రిపేర్ అయ్యి రాడు. మనుషులు మిమ్మల్ని కొనియాడేటప్పుడు మీకు శ్రమ. మనల్ని కొనియాడాల్సి ఉంది, బలా నమ్మకమైన మంచి దాసులు అనాల్సి ఉంది. క్రీస్తు మనకంటే ముందు హతసాక్షుడైనటువంటి అపోస్తలుడు శబాష్ మా వరుసలోనే బోధిస్తున్నావు, మేము చేసినట్టే చేస్తున్నావు, లోకానికి ఎదురెళ్తున్నావు. ఎవరనాలే? అపోస్తలులు అనాలే. నేను మనుషులదైనా సంపాదించుకొని చూస్తున్నానా, దేవుడినైనా సంపాదించుకొని చూస్తున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. మన ప్రసంగం మనుషులను సంతోషపెట్టడానికి కాదు, క్రీస్తును సంతోషపెట్టడానికి. అంతే. మనుషులు ఎప్పుడు కొనియాడతారు? వాళ్ళు సంతోషించినప్పుడు. ఆ రోజు అహాబు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు, సిరియా మీద, రామోత్గిలాల మీద. ఆయన పక్కన ఉన్నటువంటి యెహోషాపాతు అడిగాడు, ఇక్కడ యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అని. ఆ యెహోవా ప్రవక్తలు ఉన్నాడు, కానీ ఒకడు ఉన్నాడు, వాడి పేరు మీకాయా. వాడు ఎప్పుడు నా గురించి కీడే ప్రకటిస్తాడు, కానీ మేలు ప్రకటించడం ఇప్పటివరకు నేను వినలే. కాబట్టి అతని మీద నాకు ద్వేషం కలదు. మీకాయా అనే ప్రవక్త ఉన్నాడంట. ఆయన ఎప్పుడు ప్రకటించిన ఏం ప్రకటిస్తాడంట? కీడే ప్రకటిస్తాడంట, మేలు ప్రకటించడంట. అహాబు ఎవరు? ఇంతకీ పరమ దుర్మార్గుడు, కిరాతకుడు. 850 మంది ప్రవక్తలు తెచ్చుకొని బయట నుంచి యెజబెలు సంబంధంని వాళ్ళను మేపుతున్నటువంటి దౌర్భాగ్యుడు, విగ్రహాలను ముంచి లేవనెత్తిన వాడు ఇశ్రాయేలు జాతిని. వాడిని గురించి దేవుడు మేలు పలుకుతాడా, కీడు పలుకుతాడా? కీడే కదా. అయితే ఈ వ్యక్తి తనకు వచ్చే భయాన్ని పోగొట్టుకోవడానికి, తను ధైర్యపరచుకోవడానికి ఎంతమందిని మేపుకున్నాడంట? 400 మంది ప్రవక్తల్ని. తనకు ధైర్యం చెప్పేదానికి 400 మంది ప్రవక్తలు. ఇప్పుడు చెప్పండి, మీకాయాకు సపోర్ట్ ఉంటుందా? రాజుగారి సపోర్ట్ ఉంటుందా? 400 మందికి రాజుగారి సపోర్ట్ ఉంటుందా?
400 వర్సెస్ 1, 400 మంది వర్సెస్ 1, మీకాయ వర్సెస్ 400 మంది ప్రవక్తలు. అదే కర్మెలు పర్వతం మీద 850 మంది వర్సెస్ 1 ఏలియా. వీళ్ళంతా మనుషుల దగ్గర సంపాదించుకున్న వాళ్ళు కాదు, ఏలియా కానీ మీకాయ కానీ మనుషుల దగ్గర సంపాదించుకున్న వాళ్ళు. దేవుని దగ్గర మాత్రమే సంపాదించుకున్నారు, దేవుడు మాత్రమే మెచ్చుకున్నారు. అంతే, మనుషులు మెచ్చుకోకపోయారు. ఈరోజు మెప్పు మనుషుల దగ్గర నుంచి కోరుకుంటారు. వద్దు, వాళ్ళు మనకంటే ముందు మనకంటే తర్వాత పోయేవాళ్ళు. ఒక మనిషి మనం పొగిడాడు అనుకో, వాడు మనకంటే ముందైనా పోవచ్చు, తర్వాత అయినా పోవచ్చు, మనతో పాటు పోవచ్చు. వాడి మెప్పు మనకెందుకు? మనం పొగడాల్సింది చనిపోని వాడు, సావులేని వాడు. అది శాశ్వతమైనటువంటి ప్రశంస, అది అలా ఉండిపోతుంది. మనతో పడిపోయేవాళ్ళు మనం పొగిడితే ఏంటి, పొగడిపోతే ఏంటి? నన్ను చాలా మంది పొగిడారు, వాళ్ళు నాకంటే ముందు తెలిసిపోయారు. ఏంటి ఉపయోగం? ఇది శాపం అంట. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేస్తారు. అబద్ధ ప్రవక్తలందరూ కొనియాడబడిన వాళ్ళే, నిజమైన ప్రవక్తలంతా తిరస్కరించబడిన వాళ్ళే. యేసు ప్రభు అపోస్తులతో చెప్తున్నాడు, మీరు పరిచర్యలకు వెళ్ళే కంటే ముందుగా ఈ నియమాలని అర్థం చేసుకోండి. నాకు అపోస్తులుడిగా ఉండాలి అంటే, నా సేవకుడిగా ఉండాలంటే, నా ప్రతినిధిగా ఉండాలి అంటే, నన్ను చూపించాలి ప్రపంచానికి, నన్ను ప్రకటించాలి ప్రపంచానికి అంటే పేదరికాన్ని భాగ్యంగా ఎంచుకోవాలి, ఆకలిని భాగ్యంగా ఎంచుకోవాలి, లేకపోతే ఈ ప్రతికూల పరిస్థితుల్ని భాగ్యంగా ఎంచుకోవాలి, ఏడుపుని భాగ్యంగా ఎంచుకోవాలి. ఇవన్నీ లోకం అయ్యో పాపం అనే విషయం, వీటిని భాగ్యంగా ఎంచుకోవాలి. ఇకపోతే లోకం మెచ్చుకునేవి ఉన్నాయి. డబ్బు, దాన్ని అసహించుకోవాలి. 2, నవ్వడం, దాన్ని అసహించుకోవాలి. 3, సంతృప్తి కలిగి ఉండడం, అసహించుకోవాలి. 4, మనుషుల చేత మెప్పు కోరుకోవడం, అసహించుకోవాలి. పైన 4 ధన్యతలు, కింద 4 శాపాలు. ఈ రెండింటిని అర్థం చేసుకుంటే మీరు అపోస్తులుగా ఉండడానికి యోగ్యులు, అర్హులు. ఈ 4 మనం అర్థం చేసుకుంటే మనం క్రీస్తును అనుసరించడానికి యోగ్యులు అవుతాం. అప్పుడు క్రీస్తు మనకి చాలా గొప్పగా అనిపిస్తాడు, క్రీస్తును అనుసరించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. యేసు ప్రభు ఈ 4 కలిగి ఉన్నాడు. ఆయన చాలా పేదరికంలో పుట్టాడు, పేదరికంలో చనిపోయాడు. ఆయన పుట్టినప్పుడు ఆయన పరుండ పెట్టింది ఎక్కడ అంటే పశువుల తొట్టిలో, తనది కాదు, పశువుల తొట్టిలో. నాకు తెలిసి ఏ చిన్న పసికందు, ఏ బిడ్డ కూడా పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డాడు. పశువులు మేత వేసేటువంటి తొట్టిలో పడుకోబెట్టింది. పేదరికం, కడు పేదరికం. ఆయన చనిపోయినప్పుడు ఇంకెవరి సమాధిలోనో పెట్టబడ్డాడు. ఆయన సొంత సమాధి లేదు, ఎవరి సమాధిలోనో పెట్టబడ్డాడు. పుట్టినప్పుడు ఆ పశువుల తొట్టి తనది కాదు, చనిపోయి పాతి పెట్టబడినప్పుడు సమాధి తనది కాదు, ఇంకెవరి సమాధో. ఎంతకంటే పేదరికం ఉంటుందా? ఎంతకంటే పేదరికం ఉంటుందా? క్రీస్తు పేదరికాన్ని అనుభవించాడు. ఆకాశ పక్షులకి గోళ్ళు ఉన్నాయి, నక్కలకు బరువులు ఉన్నాయి, మనిషికి వాడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఎంత పేదరికం అయింది. 2, క్రీస్తు ఆకలి కొన్నాడు. ఆకలి కొన్నాడా? వెళ్ళి ఆ దారి పక్కన అంజూరు చెట్టును వెతికాడు. మొత్తం అంతా తడుములాడుతున్నాడు, ఎందుకంటే అంజూరు పండు దొరుకుతుందేమో. ఆకలిలో పరాకాష్ఠ చూసింది ఎవరంటే యేసు ప్రభు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. 40 రోజులు ఆకలిలో చిట్ట చివరి స్థాయి. ఆ లాస్ట్ సెకండ్ ఎలా ఉంటుందో క్రీస్తుకు తెలుసు, మనకు తెలియదు. మనం మహా అంటే 2 రోజులు 3 రోజులు అంతే. క్రీస్తు 40 రోజులు ఉన్నాడు, ఆకలి ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆకలి మనుషులు మీరు ధన్యులు అని. ఏడ్చుతున్న మీరు ధన్యులు. క్రీస్తు ఏడ్చినప్పుడు ఏడుపు ఇంకెవరు ఏడవలేదు. చెమట రక్త బిందువులాగా కారేంతగా ఏడ్చాడు ఆయన గెచ్చమన్నప్పుడు మనందరి కోసం. ఆయన కోసం కాదు, మన కోసం. ఆయన ఏడ్చుతున్న మీరు ధన్యులని చెప్పడానికి అర్హుడు. చివరిగా, మనుషు కుమారుని నిమిత్తం మీరు ద్వేషించబడి, హింసించబడి, వెలివేయబడుతున్నారు అంటే, మనుషుల చేత మీ పేరు చెడ్డదని కొట్టివేయబడుతున్నారంటే మీరు ధన్యులు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఎగ్జాక్ట్గా ఇది జరిగింది. ఇక మనకు సాక్షులతో పని ఏమి?
వీడు మరణానికి పాత్రుడు, ఈ దేవదూషణ మీరు విన్నారు కదా అని చెప్పి బట్టలు దింపుకొని ప్రధాన యాజకులు ఆయన సిలువకు అప్పగిస్తే సిలువలో ఆయన కొట్టివేయబడ్డాడు. సజీవుల భూమిలో నుంచి ఆయన కొట్టివేయబడింది కదా యెషయా 53లో. ఆయన చెప్తున్నాడు, నా నిమిత్తం మీరు కొట్టివేయబడితే, మీరు ద్వేషించబడితే, యేసు ప్రభు దయ్యం పట్టిందన్నారు, యేసు ప్రభు త్రాగుడుబోతుతో కూర్చున్నాడు అన్నారు, యేసు ప్రభు పాపులతో తిరుగుతున్నాడు అన్నారు, యేసు ప్రభు బయలుదేరులకు అధిపతి అయిన దయ్యాల వల్ల దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అనేటట్టుగా మాట్లాడారు. ఆయన పాపులకి సుంకరులకి స్నేహితుడు అనిపించారు. ఆయనకు మతి స్థిమితం లేదు, పిచ్చి పట్టిందన్నారు. ఎన్ని మాటలు మాట్లాడారో దేనికి రెస్పాండ్ కాదు. మరి అలాంటి వాడిని నమ్ముకొని మనం ఎందుకు ఉలికిపోవడం? ప్రభువైన యేసుక్రీస్తు సిలువని సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ 4 విషయాలు కనపడతాయి ఆ సిలువలో. వస్త్రహీనుడిగా వేలాడాడు, పేదరికం, దాహం అంటూ అరుసు ప్రాణం విడిచాడు, ఆకలి, ఆయన ఏడ్చిన ఏడుపు, నా దేవా నన్ను చేయి విడిచావు, ఏడుపు. ఆయన కొట్టివేయబడ్డాడు, పర్సిక్యూషన్. 4 విషయాలు సిలువలో యేసు ప్రభు చూపించి మనకు చెప్తున్నారు. ఇవి మీరు కలిగి ఉండండి, వీటికి ఆపోజిట్లో ఉన్న విషయాలు కోరుకోకండి, వీటిని కోరుకోండి, ఇది ధన్యత, ఇది భాగ్యం అని చెప్తాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు ఏంటంటే, లోకం మనకు ఆఫర్ చేస్తున్న విషయాలు, క్రీస్తు మనకు ఆఫర్ చేస్తున్న విషయాలు. లోకానికి క్రీస్తుకి, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకి క్రీస్తుకి ఎంత వ్యత్యాసం ఉంది? క్రీస్తులో మనం వేటిని ధన్యతగా భావించాలి, లోకంలో ఉన్న వ్యక్తులు వేటిని ధన్యతగా భావిస్తారు. మనది పరసంబంధమైన జీవితం, పైన వాటి కోసం బ్రతకాడు, భూసంబంధ వాటి కోసం బ్రతకూడదు. ఇది కలిగి ఉన్నవాడు అపోస్తులుడు అవుతాడు. వీటిని బోధించడానికి వారిని స్వస్థపరిచాడు, దయలు వెలుగొట్టాడు, అందరిని నిలబెట్టి బోధిస్తున్నాడు. క్రీస్తు ఒక అద్భుతం ద్వారా మనం తీసుకుని వచ్చాడు అంటే వీటిని బోధించడానికి వారి హృదయాన్ని రెడీ చేశాడు, వారి దేహాన్ని సిద్ధపరిచాడు, వారి మనసును సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆయన బోధిస్తూ ఉంటే వాళ్ళు వింటున్న వాళ్ళంతా వింటూ ఉన్నారు. క్రీస్తు ఏదో ఒక అద్భుతం ద్వారా మనల్ని ఆయన సంఘంలో తీసుకుని వస్తాడు. తీసుకుని రావడం దేనికంటే ఇక బోధిస్తాడు. అన్నీ ఆయన దగ్గర పొందుతున్న మనం ఈ బోధన పాటించడానికి. ఇది క్రీస్తు రాజ్యం, పరలోక రాజ్యం. ప్రభు మనల్ని ఉండాలని కోరుకున్న విధానం ఇది. లూకాసు వార్త 6వ అధ్యాయం 15 నుంచి 26 వచ్చే వరకు రాయబడిన లేఖన సారాంశం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.